డైన్‌క్లౌడ్.ఇన్ ఇదొక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్. ఇప్పుడు రెస్టారెంట్స్‌కి కానీ, లేపోతే కేఫేస్‌కి కానీ, పిజ్జా స్టోర్స్, బేకరీ షాప్స్ ఇలా 50కి పైగా అంటే ఫుడ్‌కి సంబంధించిన బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఆల్ ఇన్ వన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్. సో, దీని యొక్క ఫీచర్స్ నేను కంప్లీట్‌గా ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ రెస్టారెంట్‌కి ఈ సాఫ్ట్‌వేర్ తీసుకోవాలనుకుంటే గనుక 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 ప్లాన్స్‌లో మీరు ఏ ప్లాన్ అన్నా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు నేను ఈ యొక్క బిజినెస్‌ని ఎలా అయితే రన్ చేస్తున్నానో, అంటే ఇప్పుడు డైన్‌క్లౌడ్ అనే పేరుతో నేను రెస్టారెంట్స్ వాళ్ళకి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ నేను ఎలా అయితే రన్ చేసి మంత్లీ అమౌంట్ అనేది తీసుకుంటున్నానో, అలా మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. మన దగ్గర కోర్స్ అయితే ఉంది. ఈ కోర్స్‌లో నేను మీకు కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, నేను ఇప్పుడు ఏదైతే సాఫ్ట్‌వేర్ ఉందో చూసారా, ఆ సాఫ్ట్‌వేర్ కోడ్ అంతా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. అంటే కోడ్ మీ యొక్క హోస్టింగ్‌లో నేను కంప్లీట్‌గా సెటప్ చేసి రెడీ చేసి ఇస్తున్నా. సో, మీరు గూడా మీ యొక్క పేరుతో ఇప్పుడు నేను డైన్‌క్లౌడ్ అనే పేరుతో ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఎలా అయితే సేల్ చేస్తున్నానో, అలా మీ పేరుతో, మీ ఓన్ పేరుతో మీరు సొంతంగా ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని, నేర్చుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. సో, డీటెయిల్స్ కోసం వాట్సాప్‌లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఏ ప్లాన్ అయితే తీసుకున్నారు, ఇప్పుడు మీ రెస్టారెంట్‌కి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. రెస్టారెంట్ అని కాదు, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఫుడ్‌కి సంబంధించిన ఈ యొక్క బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, మన దగ్గర ఏంటంటే తక్కువ కాస్ట్, ఎక్కువ ఫీచర్స్. ఇప్పుడు మీరు బయట ఏ సాఫ్ట్‌వేర్ తీసుకున్నా సరే, మన దగ్గర ఉన్న ఫీచర్స్ అనేవి మీ దగ్గర బయట ఉండవు. ఒకసారి ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో అన్ని ఫీచర్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నచ్చితే గనక మీ యొక్క మీ బిజినెస్‌కి మీరు మీ రెస్టారెంట్‌కి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేసుకోండి. సో, 3 ప్లాన్స్ ఉన్నాయి కదా! 3 ప్లాన్స్‌లో ఏ ప్లాన్ అన్నా మీరు తీసుకోవచ్చు. వన్స్ మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ అయితేవి షేర్ చేయడం జరుగుతుంది. సో, లాగిన్ డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. సో, మీకు ఈ విధంగా అయితే లాగిన్ అయితే ఈ విధంగా వస్తది. ఇక్కడ మీరు కస్టమర్ సైట్ అని ఉంది కదా! దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీ యూఆర్ఎల్ చూడండి. ఇప్పుడు డెమో అనే ఒక శాంపుల్‌గా నేను క్రియేట్ చేశాను ఒక అకౌంట్. డెమో అనే పేరుతో క్రియేట్ చేసి ఇలా ఓపెన్ అయింది కదా! ఇక్కడ మీకు డెమో అనే ప్లేస్‌లో ఏంటంటే మీ రెస్టారెంట్ పేరు ఉందో చూసారా? ఆ రెస్టారెంట్ పేరు వస్తది. ఇప్పుడు బావర్చి అయితే బావర్చి, లేకపోతే ఏ రెస్టారెంట్ పేరు అయితే ఆ రెస్టారెంట్ పేరు వస్తది. లేదు నాకు ఇలా వద్దు, నాకు ఈ డైన్‌క్లౌడ్ అనేది కనపడకూడదు అనుకుంటే గనక మీరు కస్టమ్ డొమైన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బావర్చి డాట్ కామ్ అని ఇలా ఉంటది కదా! సంథింగ్ మీ రెస్టారెంట్ పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో డాట్ కామ్ ఇలా డాట్ కామ్ డాట్ ఇన్ అనే డొమైన్ మీరు ఏ డొమైన్ అయినా మీరు తీసుకొని మీ సొంత డొమైన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆహ్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ సబ్ డొమైన్ అంటాం దీన్ని. డెమో అని ఉంది కదా! డెమో డాట్ డైన్‌క్లౌడ్ డాట్ ఇన్. ఈ సబ్ డొమైన్ ఏంటంటే ఫ్రీ మీకు. మీకు ఎక్స్‌ట్రా ఖర్చేం ఉండదు. కాకపోతే మీ సొంత డొమైన్ తీసుకోవాలనుకుంటే గనక మీరు బయటది ఎక్కడైనా తీసుకోవచ్చు. హోస్టింగర్ ఉంది, గోడాడీ ఉంది, ఎక్కడన్నా తీసుకోవచ్చు. డొమైన్‌కి మీరు ఇయర్లీ అయితే మీరు 600 సంథింగ్ 700 పే చేయాల్సొస్తది. మీరు డొమైన్ తీసుకుంటే ఏంటంటే మీ పేరుతో మీరు రన్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఈ సబ్ డొమైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. సో, ఏంటంటే మీరు ముందు ఇన్ఫార్మ్ చేస్తే సబ్ డొమైనా లేదంటే సొంతంగా డొమైన్ అని చెప్పి మీరు ఒకవేళ తర్వాతన్నా చేసినా సరే మీరు మార్చుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇనిషియల్‌గా ఈ విధంగా అయితే వస్తుంది. సో, మీరు విండోస్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నా, లేకపోతే మ్యాక్ యూజ్ చేస్తున్నా, లేకపోతే ట్యాబ్ యూజ్ చేస్తున్నా, లేదంటే గనక పీఓఎస్ మెషిన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు సో, ఇలా పీఓఎస్ మెషిన్స్ ఉంటాయి. మీకు ఇలా చూస్తే ఇలా పీఓఎస్ మెషిన్స్ ఉంటాయి. ఇవి కాస్ట్ మీకు అరౌండ్ లీస్ట్‌గా వచ్చేసరికి 10,000 కదా! 10,000 లేదా 30,000, 15,000 ఇలా ఉంటాయి. ఇలా పీఓఎస్ మెషిన్స్ ఇలా మీరు ఏ డివైస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఏది యూజ్ చేసుకున్నా సరే మీ దగ్గర బ్రౌజర్ యాప్ ఉంటది. క్రోమ్‌లో అన్నా సరే, దేంట్లో అయినా సరే మీరు ఒక్కసారి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ అప్లికేషన్ అని ఉంటది. ఇన్‌స్టాల్ అని. దీన్ని క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తది. దీన్ని మీరు ఇక్కడ టాస్క్ బార్‌లో పిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిన్ చేశాను చూడండి. నెక్స్ట్ టైమ్ నుంచి దీన్ని క్లిక్ చేస్తే చాలు. ఇలా యాప్ లాగా ఓపెన్ అయ్యిద్ది. ఓకే. అండ్ ఇంకోటేంటి ఇక్కడ మీకు యాప్స్ లిస్ట్ ఉంది చూసారా? ఇక్కడ మీకు ఇందాక మీ రెస్టారెంట్ పేరేంటి ఇక్కడ నేను డెమో అని చేశాను కదా! సో, డెమో అని చూసారా? యాప్ కింద ఫార్మ్ అయింది. అలా మీరు ఏ రెస్టారెంట్ పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో యాప్ లాగా క్రియేట్ అవుతది. అంతే. సో, ఈ విధంగా అప్లికేషన్ లాగా ఓపెన్ అయ్యిద్ది. ఒకవేళ వద్దనుకుంటే గనుక మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఒక సింబల్ ఉంది చూసారా? ల్యాప్‌టాప్ సింబల్ ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేసి కస్టమ్ డిస్‌ప్లే అని టైప్ చేస్తే మీకు ఇలా కస్టమర్‌కి కనపడే డిస్‌ప్లే ఎక్స్‌ట్రా డిస్‌ప్లే అనేది ఉంది. ఇప్పుడు మీరు కొన్ని పీఓఎస్ డివైస్ చూస్తే మీకు 2 స్క్రీన్స్ ఉంటాయి చూసారా? మీరు బయట ఎక్కడికెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే అక్కడ టైప్ చేస్తూ ఉంటారు ఒక స్క్రీన్‌లో. ఒక స్క్రీన్‌లో మీకు కనపడుతది. సో, ఇక్కడేంటంటే మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు ఏంటి అనేది ఇక్కడ డిస్‌ప్లే కనపడుతది కస్టమర్‌కి. ఇది సెకండ్ స్క్రీన్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇది నేను మీకు తర్వాత మీకు చూపిస్తా. ఒక ఆర్డర్ ఇచ్చి అది ఎలా కనపడుద్దని చెప్పి నేను తర్వాత చూపిస్తా.
ఒకవేళ మీరు ఇలాంటి డివైస్ గనుక యూజ్ చేస్తే 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఇలా మీకు కస్టమ్ డిస్‌ప్లే ఆప్షన్ గూడా ఉంది. మీరు కావాలంటే ఇది గూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కియాస్క్ ఆప్షన్ గూడా ఉంది. ఇదేంటంటే సెల్ఫ్ ఆర్డర్. ఇప్పుడు కొన్ని ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ ఇలా మీరు చూస్తే మీకు కొన్ని ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ ఇలా మీరేంటంటే ఎక్కువ లైన్ ఉంటుంది కదా! ఎక్కువ లైన్ ఉండకుండా ఏంటంటే సెపరేట్‌గా ఇలా స్క్రీన్స్ పెట్టేస్తున్నారు. ఇలా ఆండ్రాయిడ్ స్క్రీన్స్ ఇలా పెట్టేస్తున్నారు. ఇలా పెట్టేసి మీరు ఇక్కడే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇలా మీకు స్టార్ట్ ఉంటది. పికప్, డెలివరీ అని ఉంటది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ కనబడతాయి. ఐటెమ్ సెలెక్ట్ చేసుకొని కార్ట్‌లో యాడ్ చేసుకొని ఇలా మీకేంటంటే ఇలా మీకు ప్రొసీడ్ టు చెక్‌ఔట్ ఇలా సెల్ఫ్ ఆర్డర్ ఆప్షన్ ఇలా సెల్ఫ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో, ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇదేంటంటే ఎక్కువ లైన్స్ ఉండకుండా ఎక్కువ లైన్స్ ఉండటం వల్ల ఏంటంటే కొంతమంది ఇలా సెల్ఫ్ ఆర్డర్ పెడతారు. స్క్రీన్స్ పెట్టేస్తారు. ఇలా ఒకవేళ మీ రెస్టారెంట్‌కి ఇలాంటి ఆప్షన్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు. సో, అంటే మనిషి ఎవరు అవసరం లేకుండా ఇలా పెట్టేసుకోవచ్చు. ఆన్‌లైన్ సిస్టమ్ పేమెంట్ కూడా ఆన్‌లైన్ అయిపోద్ది. మొత్తం ఏ టు జెడ్ అంతా సెల్ఫ్. ఇది కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర క్యాంటీన్స్ ఉంటాయి చూసారా? క్యాంటీన్స్ వాళ్ళు స్టూడెంట్స్ క్యాంటీన్స్ ఇలా కొంతమంది అయితే యూజ్ చేస్తున్నారు. అంటే అక్కడ అయిపోద్ది బిల్ స్లిప్ వస్తది. ఆ స్లిప్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే అక్కడ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. సో, ఈ ఆప్షన్ ఉంది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కస్టమర్ ఆర్డర్ బోర్డ్ అనేది నేను తర్వాత మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆప్షన్ గురించి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత కొన్ని సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రొఫైల్ అని కనపడుతుంది. దీన్ని క్లిక్ చేసి మీ రెస్టారెంట్ పేరు లేదా మీ పేరు, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అనేది మీరు సెటప్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్ అనేది మీరు మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఇక్కడ మీకు రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క రెస్టారెంట్ పేరు, ఫోన్ నంబరు, రెస్టారెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడీ అలాగే రెస్టారెంట్ అడ్రస్ ఇది ఎక్కడ కనపడుద్దంటే ఇక్కడ మీ రెస్టారెంట్ సైట్‌లో కాంటాక్ట్ అని ఉంది కదా! ఇక్కడ మీకు మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్‌గా కనబడతాయి. అందుకోసం ఏంటంటే మీరు ఈ ముందు సెటప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు పక్కన ట్యాక్స్ ఐడీ కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చాలామందికి జీఎస్టీ ఉంటది. జీఎస్టీ ఉండి ఆ నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. జీఎస్టీ నెంబరు. అలా ట్యాక్స్ ఐడీస్ ఉంటాయి కదా! యాడ్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. కొంతమందికి డిఫరెంట్ వ్యాట్ అని ఇలా కంట్రీస్‌ని బట్టి ఉంటాయి. సో, జీఎస్టీ నెంబర్ యాడ్ చేసి ట్యాక్స్ కూడా కనపడాలనేది ట్యాక్స్ ఐడీ. సేవ్ క్లిక్ చేయండి. అండ్ ఇంకొకటి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడిషనల్ చార్జెస్ కొంతమంది ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ అని లేకపోతే ఇలా కొన్ని అడిషనల్ చార్జెస్ అనేవి పెట్టుకుంటారు. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి సర్వీస్ ఛార్జు, ప్లాట్‌ఫార్మ్స్ ఫీ అని ఇలా పర్సెంటేజ్‌లో పెట్టుకోవచ్చు. లేదా ఫిక్స్డ్ కింద మీరు అమౌంట్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. అంటే బిల్లింగ్‌లో లాస్ట్‌లో మీకు యాడ్ అవుతది. ఇప్పుడు మీరు జొమాటో బిల్ చూస్తే ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ ఇలా కొన్ని ఉంటాయి కదా! అలా మీరు ఎక్స్ట్రా కావాలంటే పెట్టుకోవచ్చు. ప్రీసెట్ అమౌంట్స్ ఇవి మీకు తర్వాత బిల్లు జనరేట్ అయినప్పుడు మీకు ఇక్కడ అవసరం వస్తే మీకు నేను అది చూపిస్తాను. టైప్ చేయకుండా జస్ట్ ప్రీసెట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి నేను మీకు తర్వాత చూపిస్తాను. అంటే ఒక్కొక్కసారి కస్టమర్ రూ. 500 ఇస్తారు. మీరు చేంజ్ ఇవ్వాల్సి వస్తే ఆ 500 సెలెక్ట్ చేస్తారు. ఇలా సంథింగ్ ఉంటాయి మీకు నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇంకోటి జీఎస్టీ పర్సెంటేజ్ ట్యాక్సెస్ ఇవన్నీ మనం ట్యాక్స్ సెట్టింగ్స్‌లో మనం చూద్దాం. అక్కడ వస్తే 5% ఇలా ఉంటాయి కదా! అవి అక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ నేను మీకు చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి యాప్ సెట్టింగ్స్. మీరు ఏ కంట్రీ, మీ టైమ్ జోన్ ఏంటి? టైమ్ జోన్ అనేది మనది కోల్‌కతా. ఇండియా అయితే కోల్‌కతా. అది మీ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ టైమ్ జోన్ సెట్ చేసుకోండి. కరెన్సీ సెట్ చేసుకోండి. అలాగే వచ్చేసరికి ఇది. తర్వాత ఏంటంటే ఇక్కడ పైన నావిగేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? ఇవి షార్ట్ కట్స్ ఇవి. టుడే ఆర్డర్స్ అలాగే రిజర్వేషన్స్ ఏమైనా వచ్చినాయో చూసుకోవడం. ఏమైనా వెయిటర్ రిక్వెస్ట్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి మీకు ఒకవేళ హైడ్ చేయాలనుకుంటే గనుక ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు. ఈ 3 ఓకే. సేవ్. తర్వాత వచ్చేసరికి బ్రాంచ్ సెట్టింగ్స్. సో, ఇది మల్టీ బ్రాంచ్ సపోర్ట్ అయితే ఉంది. మీరు ఇక్కడ నుంచి ఏ బ్రాంచ్ క్రియేట్ ఒక న్యూ యాడ్ బ్రాంచ్ క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఇక్కడ మీ యొక్క బ్రాంచ్ నేమ్ టైప్ చేసి డేటా అనేది అంటే మెనూస్ ఇవన్నీ డేటా ఉంది చూసారా? ఈ డేటా అనేది మీరు కాపీ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు మెనూ ఐటెమ్స్ ఇవన్నీ. అంటే మీరు హైదరాబాద్ బ్రాంచ్ ఉంది కదా! అందులో మీరు అన్నీ యాడ్ చేస్తారు. మీకు సంబంధించిన ఏమేమి మీరు సేల్ చేస్తారు మెనూ అన్నీ. అవన్నీ మీ ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నా. సేవ్. ఇక్కడ మీకు ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ మీకు విజయవాడ బ్రాంచ్ వచ్చింది చూసారా? దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే ఇప్పుడు నాకు లోడ్ అయ్యి విజయవాడ బ్రాంచ్ ఓపెన్ అయింది. అలాగే హైదరాబాద్ క్లిక్ చేస్తే ఏంటంటే హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ అయింది.
ఇలా మీరు ఎన్ని బ్రాంచెస్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి బ్రాంచ్‌కి సెపరేట్ డాష్‌బోర్డ్ అయితే ఉంటది. సో, మీరు స్విచ్ అవ్వాలంటే డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి స్విచ్ అవ్వచ్చు. ఓకే. ఒకసారి నెక్స్ట్ చూద్దాం. బ్రాంచ్ సెట్టింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ కరెన్సీస్, ఒకవేళ ఇంకా కరెన్సీస్ మీరు యాడ్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ నుండి మాన్యువల్‌గా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఈమెయిల్ సెట్టింగ్స్. ఈమెయిల్ సెట్టింగ్స్‌లో ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఇప్పుడు రెస్టారెంట్ అడ్మిన్ మెయిల్ ఐడీ ఏది ఇస్తారో దానికి మెయిల్స్ రావాలి అనుకుంటే గనుక ఆన్‌లో ఉంచండి. వద్దనుకుంటే ఆఫ్‌లో పెట్టండి. కొంతమంది ఏంటంటే ఎక్కువ మెయిల్స్ వస్తున్నాయి. అంటే ప్రతి ఆర్డర్ పడంగానే మెయిల్స్ వస్తున్నాయని చెప్పి వద్దనుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఒకసారి చూడండి. కస్టమర్‌కి బిల్ ఎళ్ళాలా? ఆ మెయిల్ ఎళ్ళాలా? లేదంటే స్టాఫ్‌కి వెల్కమ్ మెయిల్ వెళ్ళాలా? ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్. ఒకసారి మీరు చూడండి. తర్వాత వచ్చేసరికి టాక్సెస్. ఇప్పుడు ఒకసారి ఆల్ టాక్సెస్ క్లిక్ చేస్తున్నా. ఒక టాక్స్ యాడ్ చేస్తున్నా. జీఎస్టీ. ఇండియాలో అయితే జీఎస్టీ అయితే ఉంది. రెస్టారెంట్స్ వాళ్ళకి 5%. సేవ్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ టాక్స్ సెట్టింగ్స్‌లో మీకు ఆర్డర్ వైజ్ టాక్స్ కావాలా? ఐటెమ్ వైజా? అంటే మొత్తం ఆర్డర్ ఇచ్చిన తర్వాత కింద జీఎస్టీ 5% అని కనబడిద్ది. లేదా ఈచ్ ఐటెమ్ మాక్సిమం ఆర్డర్ లెవెల్‌లో పెడతారు అందరూ. సేవ్ క్లిక్ చేయండి. ఇలా టాక్స్ నేము, పర్సెంటేజ్. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టాక్స్ నేమ్ అయితే ఉంటది. ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటది. సో, దాన్ని బట్టే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ గేట్‌వే. మనకి చాలా పేమెంట్ గేట్‌వేస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే క్యూఆర్ పేమెంట్ కూడా ఉంది. ఈ క్యూఆర్ పేమెంట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే వాడితే ఏంటంటే కమిషన్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫోన్‌పే ఈ స్కానర్స్ ఉంటాయి చూసారా? క్యూఆర్ కోడ్స్ ఉంటాయి చూసారా? అది ఇక్కడ అప్‌లోడ్ చేయండి. క్యూఆర్ కోడ్. అప్‌లోడ్ చేస్తే ఏంటంటే లాస్ట్‌లో వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు మీకు స్కాన్ చేసి పే చేస్తారు కదా పక్కన. స్కాన్ చేసి పే చేసినప్పుడు లేదా క్యూఆర్ కోడ్ అప్‌లోడ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా దీని నుంచి స్కాన్ చేసి పే చేస్తారు. సో, ఇలా అన్నా మీరు క్యూఆర్ పేమెంట్ అని పెట్టుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మీకు ఎక్స్‌ట్రా ఖర్చు అయితే ఉండదు. పేమెంట్ గేట్‌వేస్ వాడితే ఏంటంటే సమ్ పర్సెంట్ 2% ఎంతో కట్ చేసుకుంటాడు. సో, అందుకోసం ఏంటంటే ఇలా పెట్టుకుంటా. లేదా ఆఫ్‌లైన్ పేమెంట్ కూడా ఉంది. ఆఫ్‌లైన్ పేమెంట్ వయా క్యాష్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్‌లైన్ ఇవి కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే. తర్వాత వచ్చేసరికి థీమ్ సెట్టింగ్స్. థీమ్ సెట్టింగ్స్‌లో మీ యొక్క కంపెనీ లోగో అప్‌లోడ్ చేసుకోండి. అలాగే ఈ లోగోస్ కూడా మీరు అప్‌లోడ్ చేయాలి. ఈ లోగోస్ ఎలా అప్‌లోడ్ చేయాలంటే ఒకసారి ఇక్కడ మీరు జనరేట్ ఫెవికాన్ అని కనపడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లోగో అనేది ఇక్కడ మీకు ఫస్ట్ అప్‌లోడ్ చేయండి. మీ లోగో అప్‌లోడ్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. మీకు ఒక జిప్ ఫైల్ లాగా మీకు డౌన్‌లోడ్ అయిద్ది. ఈ ఫైల్‌ని మీరు ఓపెన్ చేయండి. దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇయన్నీ ఉంటాయి చూసారా? వచ్చినయి చూసారా? ఇవి మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఆండ్రాయిడ్ 192, 192 ఉంది కదా! ఆండ్రాయిడ్ 192, 192 ఏది? ఇది. అలాగే 512 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్‌లో ఫెవికాన్ ఇది. సో, వరుసగా దేనిదైతే దాన్ని మీరు వరుసగా మీరు అప్‌లోడ్ చేసుకోండి. అంటే ఒక్కొక్క డివైస్‌లో ఒక్కొక్క ఐకాన్ అనేది యూజ్ అవుతది. సో, దీని ప్రకారం మీరు ఇలా జనరేట్ చేసి అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ చూసండి. రెస్టారెంట్ లోగో అలాగే పేరు 2 కనపడాలి. లేదా ఓన్లీ లోగో ఒకటే ఉండాలా అనేది. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ఏ కలర్ కావాలితే ఆ కలర్ మీరు సెట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్టాఫ్ రోల్స్. ఈ స్టాఫ్ రోల్స్ అనేవి స్టాఫ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ చెప్తాను. మీకు అక్కడ క్లియర్‌గా అర్థమవుతది. తర్వాత వచ్చేసరికి బిల్లింగ్. మీరు ఏ ప్లాన్ అయితే మీరు ఇప్పుడు తీసుకున్నారో ఆ ప్లాన్ అనేది ఇక్కడ మీకు కనపడతది. పర్చేస్ హిస్టరీ మీరు ఎప్పుడు కొన్నారు ఏంటనేది ఆ ప్లాన్ అనేది మీకు కనపడుతది. ఓకే. తర్వాత వచ్చేసరికి రిజర్వేషన్ సెట్టింగ్స్. ఒకవేళ రిజర్వేషన్ ఇప్పుడు మీ యొక్క సైట్ ఓపెన్ చేస్తే కస్టమర్ అయిన అతను తను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇక బుక్ ఏ టేబుల్ అని కనపడుతుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళు ముందుగానే టేబుల్ అనేది బుక్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఫంక్షన్స్‌కి ఇలా ఏంటంటే ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారు. అది మీరు ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అడ్మిన్ రిజర్వేషన్ ఎనేబుల్ చేయొచ్చు. సో, దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆల్ స్టాఫ్ అంటే స్టాఫ్ అనేవాళ్ళు రిజర్వేషన్స్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉండాలా లేదా అనేది. తర్వాత కస్టమర్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉండాలా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ అనేది అంటే ఇప్పుడు 30 మినిట్స్ పెట్టారనుకోండి. ఇప్పుడు 11కి బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. 10:30 వరకే ఆప్షన్ ఉంటది. 10:30 దాటితే ఏంటంటే 11కి బుక్ చేసుకోవడం కుదరదు. అంటే 30 మినిట్స్ మీరు పెట్టారు. అంటే 30 మినిట్స్ ముందుగా ఆగిపోద్ది ఆ స్లాట్ అనేది. అలా మీరు 15 మినిట్స్ ముందు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆల్రెడీ తింటూ ఉంటారు కదా! వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చారు. 11కి బుక్ చేసుకున్నారు. 30 మినిట్స్ ముందు వరకు ఏంటంటే మీరు ఆఫ్ చేసేస్తే ఏంటంటే అక్కడ ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళు ఆ టైంకి ఖాళీ అవుతారు.
సో, అలా ఏంటంటే మీరు 30 మినిట్స్ ముందు బఫర్ టైమ్ పెట్టుకోవచ్చు ఇలా. తర్వాత వచ్చేసరికి కింద మీరు ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఉంది కదా! ఇక్కడ మీకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఉంది కదా! ఇవి మీరు కావాలంటే బ్రేక్‌ఫాస్ట్ మీరు చేయట్లేదు. ఓన్లీ మీకు లంచ్ ఒకటే ఉంది. సో, లంచ్ ఒకటే పెట్టొచ్చు. అది కూడా టైమింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఒక్కొక్కళ్ళకి ఎంత టైమ్ స్లాట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ టైమ్ స్లాట్ సెట్ చేసుకోవచ్చు. 30 మినిట్సా, 50 మినిట్సా అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సేవ్. ఓకే. తర్వాత వచ్చేసరికి అబౌట్ అస్. అబౌట్ అస్ అనేది ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఇది ఎక్కడ కనబడుద్దంటే మీ యొక్క సైట్‌లో అబౌట్ అని కనబడుతుంది కదా! ఇక్కడ మీరు ఏదైతే మీరు టైప్ చేస్తారో అది ఇక్కడ డిస్‌ప్లే అవుతది. తర్వాత వచ్చేసరికి కస్టమర్ సైట్. సో, కస్టమర్ సైట్ సెట్టింగ్స్ ఏంటంటే కస్టమర్ సైట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీ సైట్ వస్తది కదా! సో, ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ ఈ కస్టమర్ సైట్ సెట్టింగ్స్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కస్టమరు వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకునే ఆప్షన్ మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. లేకపోతే లేదు. ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ఏంటంటే మనం మెనూ టేబుల్ దగ్గర మెనూ ఉంటది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంటది. టేబుల్ దగ్గర మీకు క్యూఆర్ కోడ్ పెట్టొచ్చు. టేబుల్ దగ్గర నుంచి స్కాన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాడు కస్టమరు. లేదా వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా ఒకవేళ డెలివరీ ఆప్షన్ పెడితే గనుక మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఒకసారి మీకు చూపిస్తా. డైన్ ఇన్ ఉంది, డెలివరీ ఉంది, పికప్ ఉంది. ఈ డైన్ ఇన్ అనేది ఏంటంటే కస్టమర్ వచ్చిన తర్వాత ఇచ్చేది కదా! టేబుల్ దగ్గర క్యూఆర్ కోడ్ పెడతారు. అక్కడ నుంచి స్కాన్ చేసి ఆర్డర్ ఇస్తారు. నెక్స్ట్ డెలివరీ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ సైట్ ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి మీ దగ్గర ఎవరైనా స్టాఫ్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ ఇస్తారు. పికప్ ఏంటంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా ముందే ఆర్డర్ పెట్టుకుంటారు. వచ్చి తీసుకొని వెళ్తారు. పికప్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా మీకు కస్టమరే ఆర్డర్ ప్లేస్ చేసుకునే ఆప్షన్ మీరు వద్దనుకుంటే గనుక తీసేయొచ్చు. డెలివరీ సిస్టమ్ తీసేయొచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆన్ చేసుకోండి. తను లాగిన్ అయితేనే ఆర్డర్ ప్లేస్ చేసుకునే విధంగా. అంటే అకౌంటే ఉండాలి. ఖచ్చితంగా దానికి అకౌంట్ ఉంటేనే ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఆఫ్ చేసేసుకోండి. మీ ఇష్టం అది. ఒకవేళ ఇది ఎనేబుల్ చేస్తే ఏంటంటే తను ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అంతా అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాతనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాడు. అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకోటేంటంటే క్యూఆర్ కోడ్ పెడతారు కదా మీరక్కడ. టేబుల్ దగ్గర పెడతారు. ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. అంటే క్యూఆర్ కోడ్ మీరు రేడియస్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే క్యూఆర్ కోడ్ ఫోటో తీసుకెళ్ళిపోయి ఇంటికాడ నుంచి ఆర్డర్ ఇచ్చేస్తారు. దీన్ని ఆన్ చేసుకొని ఇక్కడ మీరు రేడియస్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆ రెస్టారెంట్ అంతా చూడండి. ఆ టేబుల్స్ ఉంటాయి కదా! మొత్తం చూస్తే ఏంటంటే మీ బ్రాంచ్ నుంచి ఒక 100 మీటర్సో లేదంటే 200 మీటర్సో ఇలా మీటర్స్‌లో మీరు సెట్ చేసుకోవచ్చు. అప్పుడేంటంటే ఆ క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళకుండా అంటే క్యూఆర్ కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే స్కాన్ చేసి ఆర్డర్ ఇచ్చుకుంటాడు. అంటే కొంతమంది ప్రికాషన్స్ ముందే ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ ఫోటో తీసుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తుంటారు. మీకు డూప్లికేట్ ఆర్డర్స్ వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ పికప్ రేంజ్ వచ్చేసరికి కొంతమంది 1 డే పెట్టుకుంటారు, 2 డేస్ ఇలా రేంజ్ ఉంటది. అంటే అక్కడ పికప్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడు డేట్ అడుగుతది. డేటు, టైం అడుగుతది. ఆ రేంజ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. అది మీకు తర్వాత నేను డెమోస్ అయన్నీ చూపిస్తాను. మీకు అర్థమవుతది. తర్వాత ఏంటంటే టిప్ ఆప్షన్ ఉండాలా ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు. తర్వాత వచ్చేసరికి పీఓఎస్ దగ్గర కూడా టిప్ ఆప్షన్ ఉండాలా. నెక్స్ట్ వచ్చేసరికి వెజ్ ఐటెమ్స్ సెపరేట్‌గా మెనూ చూపించాలా. వెజ్, నాన్ వెజ్. మీకు నేను ఒకటి చూపిస్తాను అండి. ఒకటి నేను ఆల్రెడీ శాంపుల్‌ది ఐటెమ్స్ ఉంది ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఇది మీకు చూపిస్తాను ఇక్కడ. ఇలా వెజ్, నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ వెజ్ అయితే ఓన్లీ వెజ్ ఐటెమ్సే కనపడతాయి. ఈ ఆప్షను. ఓకే. తర్వాత వచ్చేసరికి ఆటో కన్ఫర్మ్. ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేయంగానే ఆటోమేటిక్‌గా కన్ఫర్మ్ అయిపోయి కేఓటీకి వెళ్ళిపోద్ది. తర్వాత హలాల్ ఐటెమ్స్ మెనూలో కనపడేలా వద్దా ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూసుకోండి. తర్వాత వచ్చేసరికి వెయిటర్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే తర్వాత డైనింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతుంది. నేను తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. తర్వాత వచ్చేసరికి పీడబ్ల్యూఏ. ఇప్పుడు మీకు ఇన్‌స్టాల్ యాప్ అనే ఆప్షన్ ఉంది చూసారా అది. ఇది ఒకవేళ వద్దు అనుకుంటే గనుక దీన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో, మీరు ఈ యొక్క యాప్ కింద మీరు ఏ డివైస్ కింద మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని పీడబ్ల్యూఏ అంటాం. తర్వాత వచ్చేసరికి టేబుల్ లాక్ ఆప్షన్ ఉంది. ఎన్ని మినిట్స్ టేబుల్ లాక్ చేయాలి. తర్వాత వచ్చేసరికి అలా సోషల్ మీడియా లింక్స్ మీరు ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్‌సిఓ, మెటా కీవర్డ్స్ అలాగే డిస్క్రిప్షన్. అంటే మీ రెస్టారెంట్ డిస్క్రిప్షన్ యాడ్ చేసేయండి. అబౌట్ అస్ యాడ్ చేయండి. అలాగే కీవర్డ్ ఇదేంటంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చేది కీవర్డ్స్ అవి. తర్వాత వచ్చేసరికి వైఫై సెట్టింగ్స్. మీ యొక్క రెస్టారెంట్‌కి వైఫై నేమ్, పాస్వర్డ్ గనుక మీరు ఇక్కడ యాడ్ చేస్తే ఇప్పుడు ఆ షో వైఫై ఐకాన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తే ఏంటంటే సేవ్ చేశాను. మీరు కస్టమర్ సైట్ ఓపెన్ చేస్తే ఒకసారి సైట్ ఉంది కదా! ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా.
ఇక్కడ చూడండి వైఫై ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే వైఫై యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కస్టమర్‌కి కనపడుతది. ఇలా కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. లేదనుకుంటే గనక మీరు తీసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓన్లీ ఆ యొక్క రెస్టారెంట్ దగ్గర ఉన్న వైఫై కనెక్ట్ అవ్వడానికి అంటే కస్టమర్స్‌కి మీరు వైఫై కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి ఏంటంటే రిసిప్ట్ సెట్టింగ్స్. ఇప్పుడు కస్టమర్‌కి ఆర్డర్ ఇచ్చినప్పుడు బిల్ ప్రింట్ చేసి ఇస్తారు కదా! స్లిప్ ఇస్తారు కదా! ఒకసారి ఇలా స్లిప్ వస్తది. ఇలా స్లిప్ వస్తది కదా! ఇక్కడ ఏమేమి డిస్‌ప్లే అవ్వాలనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ స్లిప్‌లో కస్టమర్ పేరు కనపడాలా, కస్టమర్ అడ్రెస్, ఫోన్ నంబరు, అలాగే రెస్టారెంట్ లోగో. ఇక్కడ ఇలా వస్తది. ఒకసారి ఏంటంటే సేవ్ చేసి మీకు చూపిస్తా. ఇలా లోగో వచ్చింది. ఇలా ఇయన్నీ వచ్చినాయి కదా! నేము, అడ్రెస్, ఫోన్ నంబర్ ఇలా వస్తది. లేదు అనుకుంటే గనక మీరు ఏదైతే వద్దనుకుంటే అది తీసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంతమంది గెస్ట్‌లు, ఆర్డర్ టైప్ డిస్‌ప్లే అవ్వాలి. తర్వాత క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే అవ్వాలా వద్దనేది ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు పేమెంట్ స్టేటస్ కూడా మీకు కనపడాలా వద్దా? పెయిడ్ అనేది ఇక్కడ స్టేటస్ కనపడుతది. పేమెంట్ క్యూఆర్ కోడ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతది. సో, ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. స్లిప్‌లో ఏమేమి కనపడాలి, ఏమొద్దనేది ఇక్కడ క్లియర్‌గా ఉన్నాయి. అవి సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా కనపడిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రింటర్ సెట్టింగ్స్ నేను తర్వాత చెప్తాను. డెలివరీ సెట్టింగ్స్. డెలివరీ ఒకవేళ మీ యొక్క రెస్టారెంట్ డెలివరీ ఆప్షన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో ఏంటంటే ఎక్కువ కాస్ట్ వాళ్ళు 40% సంథింగ్ తీసేసుకుంటారని చెప్పి ఏంటంటే ఓన్ డెలివరీ సిస్టమ్స్ పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మనుషులే, వాళ్ళ స్టాఫే ఆ డెలివరీ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు. అంటే ఓన్ డెలివరీ సిస్టమ్ కూడా పెడుతూ ఉంటారు. అది కూడా ఏంటంటే ఇక్కడ మీకు ఫీజ్‌కి సంబంధించిన ఆప్షన్ ఇవి. ఇప్పుడు మాక్సిమం డెలివరీ లొకేషన్ ఎంత? మీ బ్రాంచ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వరకు మీరు డెలివరీ చేయగలుగుతారు. ఫీజ్ ఎంత? ఫిక్స్డ్ ఫీజ్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ డెలివరీ. ఇప్పుడు ఒక 2000 అయితే మీరు ఫ్రీ డెలివరీ పెట్టండి. లేదంటే గనక ఒక 1 కిలోమీటర్ అయితే మీరు ఫ్రీ డెలివరీ పెడతారు. ఇప్పుడు కిలోమీటర్స్ వైస్ మీరు ఫ్రీ డెలివరీ పెట్టవచ్చు. లేదా ప్రైస్ వైస్ ఫ్రీ డెలివరీ పెట్టొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ షెడ్యూల్. అంటే మీరు ఆన్‌లైన్ డెలివరీస్ అనేవి మీరు వదిలేస్తే 24/7 లేదంటే గనక 12-3 వరకు పర్టిక్యులర్ టైం అనేది పెడితే ఏంటంటే అప్పుడే మీరు ఆన్‌లైన్ డెలివరీస్ అనేది తీసుకుంటారు. తర్వాత డెలివరీ స్పీడ్ అంటే 30 మినిట్స్‌లో డెలివరీ చేస్తారా? అంటే యావరేజ్‌గా మీరు ఎంతో నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. సేవ్ చేంజెస్. ఓకే. తర్వాత వచ్చేసరికి కేఓటీ సెట్టింగ్స్. కేఓటీ అనేది మీకు నేను తర్వాత ఆర్డర్ ఇచ్చినప్పుడు మీకు ఇది క్లియర్‌గా అర్థమైద్ది. అప్పుడు నేను అక్కడ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్సిలేషన్ రీజన్స్. ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ చేసినప్పుడు కొన్ని రీజన్స్ అనేవి మీరు ప్రీడిఫైన్డ్‌గా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అనేవి నేను మీకు తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేసి నేను తర్వాత చూపిస్తే అక్కడ ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుద్ది. తర్వాత వచ్చేసరికి ఆర్డర్ సెట్టింగ్స్. ఈ ఆర్డర్ సెట్టింగ్స్‌లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రీఫిక్స్ సెట్టింగ్స్. ఇప్పుడు దీన్ని మీరు ఎనేబుల్ చేస్తే మీరు బిల్‌లో మీ నంబర్ డిస్‌ప్లే అయ్యిద్ది. ఆర్డర్ ఐడీ డిస్‌ప్లే అయ్యిద్ది. అలా మీరు ఇక్కడ ముందుగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఏ నంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ముందుగా ఏం పేరు ఉండాలి. మీ యొక్క బిల్లులో ఇలా వస్తది. ఇయర్ కనపడాలా? ఇయర్ కనపడిద్ది. మంత్, డే, టైము. ఇలా మీరు పెట్టుకోవచ్చు. ఇది మీ యొక్క ఆర్డర్ నెంబర్ ఇలా కనపడిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ ఎప్పటికప్పుడు డైలీ రీసెట్ అవ్వాలా. అంటే ప్రతిరోజు 1 నుంచి స్టార్ట్ అవుద్ది. మళ్ళీ 1కి వచ్చేస్తది. ఇది ఆర్డర్ నెంబర్‌కి సంబంధించిన ఇది. తర్వాత వచ్చేసరికి మెనూ ఐటెమ్స్. ఇప్పుడు మెనూ ఐటెమ్స్ అనేది పిఓఎస్ ఓపెన్ చేసినా, కస్టమర్ సైట్ ఓపెన్ చేసినా మీకు ఇమేజెస్ కూడా కనపడాలా. మీకు నేను ఒకటి ఇమేజ్ యాడ్ చేసింది మీకు చూపిస్తాను. ఇప్పుడు కస్టమర్ సైట్ ఓపెన్ చేస్తే ఇమేజెస్‌తో పాటు కనబడుతుంది. ఓకే. తర్వాత వచ్చేసరికి ఇక్కడ పిఓఎస్‌లో ఇక్కడ ఐటెమ్ నేమ్‌తో పాటు ఇక్కడ కనబడుతుంది. నేమ్‌తో పాటు ఇమేజ్ కనపడుతున్నాయి కదా! ఇది మీకు వద్దనుకుంటే గనక నేమ్‌తో పాటు ఇమేజ్ మీరు వద్దనుకుంటే గనక హైడ్ చేసేసుకోవచ్చు. కస్టమర్ సైట్‌కి, పిఓఎస్‌కి రెండిటికి హైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే టోకెన్ సిస్టమ్. కొంతమంది ఇప్పుడు పికప్‌కి అలాగే డెలివరీకి టోకెన్ సిస్టమ్ పెడతారు. డైనింగ్ కాదు, డెలివరీకి, పికప్‌కి ఏంటంటే టోకెన్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ టోకెన్ ప్రకారంగా పిలుస్తారు. మీరు వచ్చి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమ్ ఆర్డర్స్. మీరు ఒకవేళ గనక మీకు డైనింగ్ అనేది మీకు డెలివరీ ఆప్షన్ లేదనుకుంటే గనక మీరు కస్టమర్ సైట్ నుంచి తీసేయొచ్చు. ఇక్కడ మామూలుగా కూడా తీసేయొచ్చు. పికప్ లేదనుకుంటే గనక తీసేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ తీసేసాను కదా! ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే పిఓఎస్ ఓపెన్ చేస్తున్నా, కస్టమర్ సైట్ ఓపెన్ చేస్తున్నా, డెలివరీ అనేది పోయింది చూసారా? అండ్ ఇంకోటి పాపప్ వస్తుంది కదా! ఇక్కడ మీరు పిఓఎస్ క్లిక్ చేసిన, కస్టమర్ సైట్ ఓపెన్ చేసినా ఇలా పాపప్ వస్తుంది. పిఓఎస్ ఓపెన్ చేసినా పాపప్ వస్తుంది.
సో, ఈ యొక్క పాపప్ గనక మీరు తీసేస్తే, డిజేబుల్ చేస్తే డిఫాల్ట్‌గా మీకు ఏం రావాలి? డిఫాల్ట్‌గా మీకేంటంటే డైన్ ఇన్నా, డెలివరా డిఫాల్ట్‌గా ఏది సెలెక్ట్ అవ్వాలి. ఇది తర్వాత మార్చుకోవచ్చు. నేను మీకు చూపిస్తా. ఇప్పుడు సేవ్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పిఓఎస్ క్లిక్ చేశా. డిఫాల్ట్‌గా వచ్చింది కదా! ఇక్కడ మీరు మార్చుకోండి. ఇక్కడ మీకు చేంజ్ అని ఉంది కదా! ఇక్కడ మీకు వస్తది. అప్పుడు మీరు మార్చుకోవచ్చు. అంటే అస్తమానం మీరు పాపప్ రాకుండా ఇలా డిజేబుల్ చేసుకోవచ్చు. కొంతమంది పాపప్ పెట్టుకోవచ్చు. ఈ పాపప్ ఎందుకంటే నేను తర్వాత మీకు అర్థమైద్ది. పాపప్ ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మీరు యాడ్ చేసేటప్పుడు డెలివరీకి ఒక ప్రైస్ పెడతారు. ఇప్పుడు డెలివరీ ఇక్కడ మీరు చూస్తే డెలివరీకి ఒక ప్రైస్ ఉంటది. అదే డైనింగ్‌కి ఒక ప్రైస్ ఉంటది. అంటే కొంతమంది డెలివరీకి ఎక్కువ ప్రైస్ పెడుతూ ఉంటారు. లేదా తక్కువ ప్రైస్ డైనింగ్‌కి తక్కువ ప్రైస్ ఇలా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి కదా! అంటే అందరికి కాకపోయినా కొంతమందికి ఇలా రిక్వైర్మెంట్ ఉంటది. అప్పుడేంటంటే పీఓఎస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెలివరీ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ప్రైస్ డిస్‌ప్లే అవుతాయి. సో, ఆ విధంగా మీరనేది పాపప్ అనేది చూసుకోండి. కొంతమంది పాపప్ డెలివరీకి ఒక ప్రైస్ సెపరేట్‌గా ఉంటాయి. సో, మీ రెస్టారెంట్ రిక్వైర్‌మెంట్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి ఈ కేవైసీకి సెట్టింగ్స్. కొంతమంది స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు స్క్రీన్ 1 కస్టమర్ డీటెయిల్స్ ఏమేమి తీసుకోవాలి? ఈమెయిల్, ఫోన్ నంబర్ ఓకే. ఇది యాడ్ చేసాం. ఈ లింక్ ఉంది చూసారా? ఈ లింక్ క్లిక్ చేస్తే మీకొచ్చింది. ఓకే. అలాగా మీరు ఇంకోటి చేసేసుకోవచ్చు. స్క్రీన్ 2 ఇదొక లింక్ వచ్చింది చూడండి. ఇది వేరే నంబర్‌తో వచ్చింది. ఇది వేరే నంబరు. ఇది వేరే నంబరు. ఇది వేరే నంబర్, ఇది వేరే నంబర్. ఇలా డిఫరెంట్ స్క్రీన్స్‌కి మీరు సెపరేట్‌గా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ఇక్కడ డైరెక్ట్‌గా ఉంది కదా! ఈ లింక్ మీరు డైరెక్ట్‌గా పెట్టేసేయొచ్చు. ఇలా మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకొని ఈ లింక్ మీరు ఆ స్క్రీన్‌లో ఓపెన్ చేస్తే సరిపోద్ది ఫస్ట్ టైమ్. కొన్ని సెట్టింగ్స్ నేను స్కిప్ చేశాను. అవి ఏంటంటే మీరు ఇవి చెప్పేటప్పుడు అవి మీకు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే. ముందుగా మీరు లాగిన్ అయిన తర్వాత ఇవి కొన్ని బేసిక్స్ ఉన్నాయి కదా! ఇవి మీరు ముందు సెటప్ చేసుకోండి. మీ యొక్క రెస్టారెంట్ మీరు డైలీ ఎలా మేనేజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏమేమి కావాలో అవి మీరు పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్కొక్క మెనూ ఆప్షన్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్‌కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కేఓటీ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డెస్క్ దగ్గర ఒక సిస్టమ్ ఉంటది. తయారు చేసేవాళ్ళు కిచెన్ దగ్గర ఒక సిస్టమ్ ఉంటది. సో, ఇక్కడ ఆర్డర్స్ తీసుకుంటారు ఆటోమేటిక్‌గా అక్కడికి వెళ్తది. కేఓటీ అంటాం. కిచెన్ ఆర్డర్ టికెట్‌ను. అక్కడికి వెళ్తది. అక్కడ చూసుకొని వాళ్ళు రెడీ చేసి తీసుకొస్తారు. ఏ టేబుల్‌కి అయితే ఆ టేబుల్‌కి తీసుకొస్తారు. కొంతమంది ఏంటంటే టేబుల్ దగ్గర క్యూఆర్ కోడ్ అంటే కస్టమరే వాళ్ళు సొంతంగా ఆర్డర్ ఇచ్చే ఆప్షన్ ఉంటది. కొంతమంది ఏంటంటే జస్ట్ అక్కడ డెస్క్ దగ్గర ఏంటంటే ఆర్డర్స్ తీసుకుంటే స్లిప్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఆళ్ళకి ఏది కావాలో అది తెచ్చుకొని అక్కడ తింటారు. లేకపోతే పార్సెల్ తీసుకెళ్తారు. ఇలా ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక్కొక్క విధంగా ఉంటది. అంటే వాళ్ళకున్న స్టాఫ్‌ని బట్టి, వాళ్ళు మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి కొంతమంది పెద్దగా చూసుకుంటారు. కొంతమంది డిఫరెంట్‌గా అయితే ఉంటది. సో, నేను అన్నీ చెప్తాను. మీ రెస్టారెంట్‌కి, మీ బిజినెస్‌కి ఎలా అయితే మీరు సూటబుల్ చేసుకుంటారో, ఎలా అయితే కొంతమంది ఇప్పుడు బేకరీ ఉంది. జస్ట్ ఆర్డర్ తీసుకుంటారు. స్లిప్ తీస్తే వెళ్ళిపోద్ది అంతే. వాళ్ళకి డైనింగ్ ఈ ఆప్షన్స్ ఏమి ఉండదు. ఓన్లీ డెలివరీ ఒక ఆప్షన్ ఉంటది. సో, సెట్టింగ్స్‌లో ఏం చేస్తారంటే ఓన్లీ డెలివరీ ఒకటి పెట్టుకుంటారు. ఇలా మీ బిజినెస్‌కి తగ్గట్టు మీకు ఏం ఆప్షన్స్ కావాలో అంతవరకు మీరు సెట్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు అన్నీ వాడుకోవాలంటే అన్నీ వాడుకోవచ్చు. వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆప్షన్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ సెట్టింగ్స్ చూసాం కదా! తర్వాత ఏంటంటే మీరు మెనూ ఐటెమ్స్ అసలు ఏమేమి మీరు అమ్మాలనుకుంటున్నారో అవి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ ఒకసారి మీరు డాష్‌బోర్డ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టుడే ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి, ఏంటి అనేది ఇక్కడ బ్రీఫ్‌గా అయితే ఉంది. అండ్ పక్కనే ఏం ఆర్డర్స్ వచ్చినాయి అవన్నీ ఇక్కడ కనబడతాయి. అలాగే ఇక్కడ పైన మీరు చూస్తే టుడే ఆర్డర్ షార్ట్‌కట్ ఉంది. టుడే రిజర్వేషన్స్ అలాగే వెయిటర్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఫుల్ స్క్రీను డార్క్ మోడ్‌లో పెట్టాలంటే డార్క్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. సో, ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మెనూస్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఒకసారి నేను ఆల్రెడీ యాడ్ చేసింది ఉంటది. యాడ్ చేసింది వేరేది డమ్మీది ఒకటే మీకు ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఒకసారి యాడ్ చేసిన డమ్మీది ఉంది కదా! ఒకసారి నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ ఏంటంటే మెనూస్. ఒకసారి నేను సైట్ కూడా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పైన సూప్స్, ఇండియన్స్, చైనీస్ ఇలా ఉన్నాయి కదా! ఇదొకటి. నెక్స్ట్ కింద చూడండి బిర్యానీ, మెయిన్ కోర్సు, నాన్ వెజ్ ఇలా ఉన్నాయి. ఒకసారి మీరు జొమాటో ఓపెన్ చేసినా మీకు ఇలా పైన టైప్స్ ఉంటాయి. ఇక డెజర్ట్స్ అని లేదంటే చైనీస్ అని ఇలా డిఫరెంట్‌గా 2 టైప్స్ ఆఫ్ కేటగరీస్ అయితే ఉన్నాయి.
ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ మెనూస్ ఓపెన్ చేయండి. మెనూస్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ ఐటెమ్స్ లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పిజ్జాస్, నెక్స్ట్ వచ్చేసరికి బిర్యానీస్, ఇంకోటొచ్చేసరికి సంథింగ్ ఫ్రైడ్ రైస్ ఇలా పెట్టుకుంటారు. ఫ్రైడ్ రైస్ పెట్టిన తర్వాత కింద వచ్చేసరికి నాన్ వెజ్, వెజ్ అంటే మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీస్ ఈ విధంగా మీరు అనుకోండి. అంటే మీ రెస్టారెంట్ మెనూ ఐటెమ్స్ మీరు ఎలా మేనేజ్ చేసుకుంటే అలా. సో, ఓకే. ఒక్కసారి ఇక్కడ మీరు మెనూస్‌కొచ్చిన తర్వాత ప్రెజెంట్ 3 ఉన్నాయి కదా! ఇంకొకటి నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ యాడ్ చేశాను. ఇక్కడ నీకు ఇంకోటి ఇక్కడ యాడ్ అయిద్ది చూడండి. ఇక్కడ నేను ఇంకోటి డెజర్ట్ వచ్చింది చూసారా? దీన్ని మీరు ఆర్డర్స్ ఇక్కడ ఆర్గనైజ్ క్లిక్ చేస్తే డెజర్ట్ ఫస్ట్ వస్తుంది. దీన్ని తీసుకొచ్చి లాస్ట్‌లో పెట్టొచ్చు. ఇండియన్ ఫస్ట్ పెట్టి సూప్స్ ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది ఐటెమ్ కేటగిరీస్. ఐటెమ్ కేటగిరీస్ కూడా నేను తర్వాత చెప్తాను. సో, ఇలా పెట్టిన తర్వాత ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. ఈ ఇండియా ముందు వచ్చింది చూసారా? డెజర్ట్స్ తర్వాత వెళ్ళింది. ఓకే. ఒకవేళ మీరు ఏదైనా వద్దు అనుకుంటే గనక జస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు డెజర్ట్ సెలెక్ట్ చేశా. ఇది వద్దనుకుంటున్నా. డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిద్ది. డెజర్ట్ పోయింది. సో, ఇదే విధంగా మీరు మెనూ ఐటెమ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మెనూ ఐటెమ్స్ అదే మెనూస్ యాడ్ చేసుకున్నాం కదా! తర్వాత వచ్చేసరికి మెనూ కేటగిరీస్. బిర్యానీస్, వెజ్ బిర్యానీ, వెజ్, నాన్ వెజ్ అలాగే నాన్ వెజ్ స్టార్టర్స్ ఇలా కేటగిరీస్ ఉంటాయి కదా! మెనూ ఐటెమ్ కేటగిరీస్ అవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెనూ ఐటెమ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఇలా చికెన్ ఫ్రై ఇలా స్టార్టర్స్ మొత్తం మెనూ ఐటెమ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను యాడ్ మెనూ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఐటెమ్ యాడ్ చేస్తున్నా. పిజ్జా క్లిక్ చేశా. తర్వాత వచ్చేసరికి పిజ్జా డిస్క్రిప్షన్. ఈ యొక్క మెనూ ఐటెమ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. దేనికి సంబంధించింది ఇది? ఇండియా, చైనీసా ఇలా మీరు ఇక్కడ మెనూ పెట్టుకున్నారు కదా! మీకు ఇవేమీ లేవనుకోండి. డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే జస్ట్ లంచ్ అని పెట్టేసేయండి. లేదంటే జస్ట్ ఆల్ ఐటెమ్స్ అని పెట్టేయండి. మీ ఇష్టం. ఏమీ లేకపోతే ఏదో ఒకటి పెట్టేసేయండి ఏం కాదు. ఓకే. తర్వాత ఇది ఏ కేటగిరీకి సంబంధించింది? ఆ కేటగిరీ సెలెక్ట్ చేయండి. కేటగిరీస్ లేదనుకోండి ఇది క్లిక్ చేసి కొత్త కేటగిరీ యాడ్ చేయండి. ఇక్కడ పిజ్జా ఉంటుంది చూడండి. ఇప్పుడు యాడ్ చేసింది సెలెక్ట్ చేసాం. తర్వాత వచ్చేసరికి ఇది వెజ్ కేటగిరీకి వస్తుంది. నాన్ వెజ్ కేటగిరీ అంటే వెజ్జా, నాన్ వెజ్జా, ఎగ్గా లేదంటే అదరా, హలాలా ఇలా ఉన్నాయి కదా ఇవి. సో, నాన్ వెజ్ సెలెక్ట్ చేస్తున్నా. ప్రిపరేషన్ టైము మీరు ఇక్కడ ర్యాండమ్‌గా పెట్టుకోవచ్చు. లేదంటే వదిలేసేయచ్చు. తర్వాత డిఫాల్ట్ కిచెన్. ఈ యొక్క పిజ్జా ఐటెమ్ ఉంది కదా! ఈ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇమేజ్ మీరు నెట్‌లో కొడితే వస్తది. లేదంటే మీరు తీసుకున్న వస్తది. మీరు వండింది ఉంటది కదా! ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటోని ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ వేరియేషన్స్ ఉన్నాయి కదా! ఈ వేరియేషన్స్ ఏంటంటే ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ వేరియేషన్ 1 మీకు కొన్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బిర్యానీ తీసుకోండి. సింగిల్, ఫ్యామిలీ ఇలా ఉంటాయి. లేదంటే పిజ్జా తీసుకుంటే స్మాల్ పిజ్జా, రెగ్యులర్, లార్జ్ ఇలా ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్ ఇలా ఉంటాయి కదా! ఇవి వేరియేషన్స్. ఇప్పుడు స్మాల్ పిజ్జా ఉంది. ఇప్పుడు స్మాల్ పిజ్జా పెట్టా. దీని కాస్ట్ ఎంతంటే ఒక ₹100 పెట్టాననుకోండి. తర్వాత వచ్చేసరికి ఇంకొక వేరియేషన్ యాడ్ చేస్తా. దీనికొచ్చేసరికి ఏంటంటే లార్జ్. దీనికొచ్చేసరికి ₹200 పెట్టా. ఇలా ఎన్ని వేరియేషన్స్ కావాలితే అన్ని వేరియేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. స్మాల్, లార్జ్. లేదు బిర్యానీకి వచ్చేసరికి ఏంటంటే బిర్యానీ కూడా మీకు ఫ్యామిలీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలా వేరియేషన్స్ అంటే ఒకటే ప్రొడక్ట్ వేరియేషన్స్. అంటే సైజెస్ ప్రకారంగా డిఫరెన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్లేవర్స్ ప్రకారంగా డిఫరెన్స్ కానివ్వండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని ఐటెమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కేక్ తీసుకోండి. కేక్‌లో మీకు చాక్లేట్ కేక్ ఉంటది. ఫ్లేవర్స్ బట్టి చాక్లేట్ కేక్ ఉంటది, లేకపోతే వెనిల్లా కేక్ ఉంటది, బటర్ స్కాచ్ ఉంటది. ఇలా ఫ్లేవర్స్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సైజెస్ ప్రకారంగా 1 కేజీ, 2 కేజీ, 3 కేజీ ఇలా సైజ్ ప్రకారంగా మీరు వేరియేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే విడివిడిగా క్రియేట్ చేయకుండా ఏంటంటే ఒకటే దాంట్లో ఇలా వేరియేషన్స్ పెట్టేస్తూ ఉంటారు. ఓకే. ఇలా వేరియేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సేవ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొకటి చెప్పాలి. వేరియేషన్స్ తీసేసాను నేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ ప్రైజు
డైన్ ఇన్, పికప్, డెలివరీ 3 సెపరేట్‌గా ఉన్నాయి చూసారా? కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను బేస్ ప్రైస్ వచ్చేసరికి ఒక ₹100 పెట్టా. ఇయన్నీ 100 వచ్చింది. కొంతమంది డెలివరీకి ₹200 పెడతారు ఇదే ప్రొడక్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జొమాటోలో చూస్తే డెలివరీలో మీకు 200, 500 పెట్టుకుంటారు. అక్కడికెళ్తే మీకు డైన్ ఇన్ అన్నా, పికప్ అన్నా మీకు ఒక్కొక్క ప్రైస్ ఉంటది. ఇలా ఒక్కటే ఐటెమ్ డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు పీఓఎస్ ఓపెన్ చేస్తే మీకు పాపప్ వస్తది కదా! ఇప్పుడు నేను కస్టమర్ సైట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాననుకోండి, దానికి సంబంధించిన ఐటెమ్ ప్రైస్ డిస్‌ప్లే అవుతాయి. డైన్ అయితే డైనింగ్‌కి సంబంధించిన డిస్‌ప్లే అవుతాయి. అలా మీరు సెపరేట్‌గా పెట్టుకోవాలనుకుంటే ఆప్షన్ ఉంది. పెట్టుకోవాలంటే పెట్టుకోండి. లేకపోతే లేదు. ఈ ఆప్షన్స్ కూడా మీకు వద్దు అనుకుంటే గనుక మీరు సెట్టింగ్స్‌లో మీకు ఇందాక చూపించాను కదా! సెట్టింగ్స్‌లో ఆర్డర్ సెట్టింగ్స్‌లో కస్టమ్ ఆర్డర్ టైప్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మీకు ఈ పాపప్ ఆప్షన్ తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు. ఈ డెలివరీ ఆప్షన్ మీరు వద్దనుకుంటే గనక తీసేసేయండి. ఇలా తీసేసుకోవచ్చు. ఓన్లీ డైన్ ఇన్ ఒకటే పెట్టుకోండి. లేదంటే ఓన్లీ డైన్ ఇన్ పికప్ పెట్టుకోండి. ఇలా మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. లేదంటే లేదు మీ ఇష్టం అది. ఓకే. ఇలా ప్రైజెస్ కూడా ఒక్కొక్క ఐటెము ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అనేది మీరు కష్టంగా పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఓకే. వన్స్ అయిపోయిన తర్వాత సేవ్ చేసేసి క్లిక్ చేయండి. ఓకే. సో, యాడ్ అయిన తర్వాత ప్రెజెంట్ ఏంటంటే ఇన్‌యాక్టివ్‌లో ఉంది. నేనేం చేస్తానంటే దీన్ని యాక్టివ్ పెట్టేస్తాను. పబ్లిక్‌గా ఇప్పుడు ఒకసారి నేను సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి. పిజ్జా వచ్చింది. పిజ్జా. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. డెలివరీ సెలెక్ట్ చేశా. చూడండి ₹200 వచ్చింది చూసారా? అండ్ యాడ్ క్లిక్ చేసినప్పుడు మనకి వేరియేషన్స్ కనపడతాయి. ఒక్క నిమిషం ఉండి వేరియేషన్స్ కూడా ఆన్ చేసి మీకు చూపిస్తా. అప్డేట్. వేరియేషన్స్. స్మాల్ ₹100, లార్జ్ ₹200, సేవ్. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఒకసారి నేను అవైలబిలిటీలో ఉంది కదా! ఉంది. కస్టమర్ సైట్‌లో కూడా మనకి డిస్‌ప్లే అయ్యేటట్టు చూపించాం. ఒకసారి నేను రీలోడ్ చేస్తున్నా. ఇప్పుడు డైన్ ఇన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు యాడ్ క్లిక్ చేస్తే మనకి వేరియేషన్స్ డిస్‌ప్లే అవుతాయి. లార్జా, స్మాలా ఏదైతే అది సెలెక్ట్ అవుతది. ఓకే. తర్వాత ఇంకోటి మీరు చూస్తే ప్రిపరేషన్ టైమ్ ఇక్కడ కనబడుతుంది కదా! ఇందాక మనం పెట్టాం. మీరు వద్దనుకుంటే గనక ప్రిపరేషన్ టైమ్ వద్దనుకుంటే గనక మీరు డిజేబుల్ పెట్టొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు అవైలబిలిటీలో లేదు అయిపోయింది. స్టాక్ అయిపోయింది అనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆఫ్ చేసేస్తారు. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ చూడండి పోద్ది. లేదు. చూసారా? అలాగే వచ్చేసరికి మీరు ఇన్‌యాక్టివ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ షో వేరియేషన్ క్లిక్ చేస్తున్నాం కదా! ఇక్కడ ఏదైనా మీరు డిలీట్ చూసుకోవాలంటే అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీకు ఫిల్టర్ ఆప్షన్స్ ఉంది చూడండి. మీరు పేజ్‌కి ఎన్ని కనపడాలి? 50 కనపడాలి. కింద ఐటెమ్స్ ఎలా 50 కనపడుతుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి కేటగిరీస్ వరకు మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. బిర్యానీ సెలెక్ట్ చేస్తే ఓన్లీ బిర్యానీ ఐటెమ్స్ కనపడినాయి. సో, ఇందుట్లో కూడా మీకు వెజ్ కావాలంటే వెజ్ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు. సో, అవైలబిలిటీలో లేని మీరు ఇక్కడ డిస్‌ప్లే చేయొచ్చు. లేదు ఓన్లీ అవైలబుల్‌లో ఉన్న మాత్రమే కనపడాలి. అంటే ఇది ఎందుకంటే ఫిల్టర్ ఎందుకంటే మీకు ఏదైనా ఆప్షన్ మీరు సడెన్‌గా మీరు ఆన్ చేయాలి. లేదంటే ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లిక్ చేసేస్తున్నా. తర్వాత వచ్చేసరికి ఇది మీరు ఆర్డర్ వైస్ కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే బిర్యానీ ఉంది. ఇందుట్లో మనకి ఇయి ఉన్నాయి కదా! ఇందుట్లో మీరు ఏది ముందు కనపడాలి, ఏది తర్వాత కనపడాలి అనేది ఇక్కడ మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ కోర్స్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందుట్లో కూడా ఏది కావాలంటే అది మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ కేటగిరీ కావాలితే ఆ కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేస్తే ఐటెమ్స్ వస్తాయి పక్కన. ఈ కేటగిరీస్‌లో కూడా మీరు ఏది ముందు కావాలి, ఏది వెనక్కి కావాలి అని చెప్పి ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకే. మెనూ ఐటెమ్స్. అండ్ ఈ యొక్క మెనూ ఐటెమ్స్ అనేవి మీరు బల్క్‌గా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. బల్క్‌గా అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు యాడ్ చేసినయన్నీ ఇక్కడ కనబడినాయి. ఫస్ట్ కేటగిరీస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైల్ అనేది మీరు శాంపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఓకే. ఇక్కడ మీరేం చేస్తారంటే ఐటెమ్ నేమ్ పెట్టండి. పిజ్జా అయితే పిజ్జా పెట్టండి. లేదంటే ఏదైతే అది పెట్టండి. అది డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. ప్రైస్ యాడ్ చేయండి. అది ఏ కేటగిరీకి వస్తుందో చూడండి. ఈ కేటగిరీ నేమ్ అనేది ఇక్కడ కేటగిరీ నేమ్ ఉంది కదా! సేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా కాపీ చేయండి కేటగిరీస్. మీరు యాడ్ చేసుకునేయన్నీ ముందొస్తాయి.
లేదు ఇక్కడ మీరేది ఇక్కడ లేనిది మీరు యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ క్రియేట్ చేయలేదు ముందు. ఒక్కోటి చేయకుండా ఏం చేస్తారంటే మీరు దీంట్లోనే కొత్తగా అప్‌లోడ్ చేయండి. అంటే మీరు కొత్తగా ఏదైతే పెట్టారో అది కొత్త కేటగిరీ కింద క్రియేట్ అవుతది. తర్వాత వచ్చేసరికి మెనూ. మెనూ ఏంటంటే ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా! ఇవి మెనూస్ అనేవి. దేంట్లో కనపడాలనేది. వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఇది కనపడాలా వద్దా? యెస్ ఆర్ నో. యెస్ అయితే కనపడిద్ది. సో, ఈ విధంగా ఏంటంటే మీరు మొత్తం ఎన్నైతే అన్ని మొత్తం యాడ్ చేసుకొని సేమ్ ఇదే షీట్ ఏం చేస్తారంటే ఈ శాంప్లీ అని ముందు ముందు 3 డిలీట్ చేసేసి మీయి ఉంటాయి గదా! మీ మాత్రం ఇక్కడ మొత్తం ఫిల్ చేసుకొని ఏం చేస్తారంటే ఇదే షీట్‌ని మీరు యాజ్ టీజ్‌గా అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు మెనూస్ అన్నీ యాడ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోడిఫైయర్ గ్రూప్స్. ఈ మోడిఫైయర్ గ్రూప్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక మెనూ ఐటెమ్‌కి మనకు ఎక్స్‌ట్రా ఆప్షన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా జొమాటోలో ఒక బిర్యానీ ఆర్డర్ పెడుతున్నారు. బిర్యానీ ఆర్డర్ పెట్టేటప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. లైక్ ఎలా అంటే కూల్ డ్రింక్ అని, లేకపోతే ఆనియన్స్ అని చెప్పి, లేదా ఎక్స్ట్రా రైతా అని చెప్పి అలా కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు పిజ్జా ఆర్డర్ పెట్టేటప్పుడు పిజ్జాకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. ఎలా అంటే ఎక్స్ట్రా చీజ్ అని, లేకపోతే ఇలా సంథింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మోడిఫైయర్ గ్రూప్ క్రియేట్ చేస్తే మీకు అర్థమైద్ది. ఇప్పుడు నేను సో, బిర్యానీ అనే ఐటెమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కస్టమరు తనకేమేం కనబడాలంటే ఫస్టు ఎక్స్ట్రా రైతా, ₹10 అలా పెట్టా. తర్వాత వచ్చేసరికి రైతా కనబడాలి. అలాగే వచ్చేసరికి సాంబార్, తర్వాత వచ్చేసరికి ఆనియన్స్, ఎక్స్ట్రా ఆనియన్స్. ఓకే. ఇలా నేను 3 అయితే యాడ్ చేశాను కదా! ఇది దీనికొక పేరు పెట్టాను. ఇదొక గ్రూప్ కింద పేరు పెట్టా. బిర్యానీ అనే గ్రూప్ పెట్టి దీనికి కావాల్సిన నేను ఐటెమ్స్ ఆప్షన్స్ అని నేను యాడ్ చేశాను. ఓకే. ఇలా మీరు ఎన్నైతే అన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు సింగిల్‌గా అన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒక గ్రూప్ కింద యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఐటెమ్స్‌ని బట్టి. సో, ఏ ఐటెమ్‌కి ఏమేం కనపడాలని చెప్పి మీకొక ఆప్షన్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించినవి. ఓకే. ఇప్పుడు నేను బిర్యానీ యాడ్ చేశాను. ఈ లొకేషన్ కావాలంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు నేను బిర్యానీస్ ఇయన్నీ సెలెక్ట్ చేస్తున్నా. సో, ఆ కస్టమర్ ఎప్పుడైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాడో తనకి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి కనబడతాయి. ఇవి తర్వాత మీకు డెమో చూపిస్తాను మీకు అర్థమైద్ది. ఇలా బిర్యానీకి ఒక మోడిఫైయర్ గ్రూప్ క్రియేట్ చేశా. అలాగే పిజ్జాకి ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. సో, పిజ్జా అని పెట్టి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి కదా! ఎక్స్ట్రా ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీరు క్రియేట్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఒక డెమో చూపిస్తే మీకు అర్థమైద్ది. ఇందాక బిర్యానీ కదా! బిర్యానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ వచ్చినాయి చూసారా? ఎక్స్ట్రా రైతా అని చెప్పి ఇవి మోడిఫైయర్ గ్రూప్. సో, ఎక్స్ట్రా ఆనియన్స్, సాంబార్ ఇవి ఇందాక యాడ్ చేశాను కదా! ఇలా. ఓకే. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వేరియేషన్స్ వేరు, మోడిఫైయర్స్ వేరు. ఇందాక మీరు మెనూ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వేరియేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే స్మాల్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ అది. వేరియేషన్స్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అది ఎక్స్ట్రా రైతానా ఇలా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి కదా! అవి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఐటెమ్ మోడిఫైయర్. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను కొన్ని అసైన్ చేశాను కదా! అది. ఇక్కడ ఏంటంటే మీరు అసైన్ చేసుకోవచ్చు. ఒక ఐటెమ్‌కి ఇప్పుడు పలానా ఐటెమ్‌కి పలానా మోడిఫైయర్ మీరు అలొకేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మీకు రిక్వైర్డా లేదంటే ఎలో మల్టిపుల్ సెలెక్షన్సా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిర్యానీలో నేను చాలా యాడ్ చేశాను కదా! సో, మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలా? లేకపోతే సింగిల్‌గానే సెలెక్ట్ చేసుకోవాలా? ఇలా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత వచ్చేసరికి ఇది కంపల్సరీయా? లేదా ఆప్షనలా? అంటే ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఆప్షనల్‌గా కనబడింది చూసారా? నేను ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. కంపల్సరీ కాదు. అలా కంపల్సరీ కావాలంటే పెట్టొచ్చు. లేదంటే ఆప్షనల్ కింద పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కావాలంటే అసైన్ చేసుకోవచ్చు. సో, మోడిఫైయర్ గ్రూప్స్ అంటే మీకు అర్థమైంది కదా! ఐటెమ్ మోడిఫైయర్స్ అంటే ఇక్కడ నుంచి మీరు అలొకేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుండి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ సెక్షన్ మీకు అర్థమైంది కదా! మెనూస్ క్రియేట్ చేయడం, మెనూ ఐటెమ్స్‌ని యాడ్ చేయడం, కేటగిరీస్, మోడిఫైయర్ గ్రూప్స్ మీకు అర్థమైంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టేబుల్. ఫస్ట్ ఏరియాస్. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ ఎలా ఉంటదంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటది. టాప్ ఫ్లోర్ ఉంటది. సెకండ్ ఫ్లోర్ ఉంటది. థర్డ్ ఫ్లోర్ ఉంటది. కొన్ని రెస్టారెంట్స్‌లో ఏంటంటే ఏసీ కంపార్ట్మెంట్ సెపరేట్‌గా ఉంటది. నాన్ ఏసీ సెపరేట్‌గా ఉంటది. సో, ఇక్కడ మీరు ఏరియాస్ మీకు ఎన్ని ఏరియాస్ అయితే అన్ని ఏరియాస్ సెలెక్ట్ ఏసీ, నాన్ ఏసీ ఇలా ఏరియాస్ ఉంటాయి కదా! ఏరియాస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
నాన్ ఏసీ, ఏసీ ఇలా 2 ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత వచ్చేసరికి టేబుల్స్. ఇప్పుడు నేను ఏసీ అనే కంపార్ట్మెంట్‌లో ఇక్కడ ఏసీ సెలెక్ట్ చేసి, ఏసీ అనే కంపార్ట్మెంట్‌లో ఎన్ని టేబుల్స్ ఉండాలి? ఏసీలో టేబుల్ కోడ్ ఇవ్వండి ఇక్కడ. T01 అలా కెపాసిటీ ఎంత 2ఆ, 3, 4 యాక్టివ్, ఇన్‌యాక్టివా ఇలా. తర్వాత నాన్ ఏసీ లేదంటే ఇక్కడ మీకు ఇలా కోడ్లు ఇచ్చుకోవచ్చు మీరు. ఇలా మీరు ఏరియా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాకి ఎన్ని టేబుల్స్ ఉంటాయి ఏంటి అనేది మీరిక్కడ క్లియర్‌గా పెట్టుకోవాలి. ఓకే. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు అవైలబుల్, రన్నింగ్, రిజర్వ్డ్ అని కనబడింది కదా! ప్రెజెంట్ ఏంటంటే రన్నింగ్ టేబుల్ 1, టేబుల్ 2 బ్లూ కలర్‌లో ఉన్నాయి కదా! రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ప్రెజెంట్ ఇది గ్రీన్‌లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే అవైలబిలిటీలో ఉన్నాయి. నాన్ ఏసీ అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరన్నా ఆర్డర్ పెట్టారనుకోండి, ఆర్డర్ పెట్టారు, టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏంటంటే రన్నింగ్‌లో చూపిచ్చిద్ది. అలాగే ఒకవేళ ఎవరైనా రిజర్వ్డ్ పెట్టుకున్నారంటే, ఎవరైనా టేబుల్ బుక్ చేసుకున్నారంటే ఇక్కడ రిజర్వ్డ్ అని కనపడుద్ది. ఇక్కడ నుంచి మీరు లైవ్‌గా చూడొచ్చు, గ్రిడ్ షేప్‌లో చూడొచ్చు, ఇలా గ్రిడ్ షేప్‌లో చూడొచ్చు, లేదంటే లేఅవుట్ వైజ్ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే క్యూఆర్ కోడ్. సో, క్యూఆర్ కోడ్ అనేది ప్రతి టేబుల్, మీ టేబుల్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ప్రతి టేబుల్‌కి మనకి క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిద్ది. సో, మీరేం చేస్తారంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక చిన్న మీ టేబుల్ ఉంటుంది కదా! టేబుల్ మీద మీరు అతికించండి. కస్టమర్ వచ్చిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఆర్డర్ పెడతారు. సో, మీరు దీని డైరెక్ట్ లింక్ ఏంటంటే ఇది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెడితే గనక అది ఇప్పుడు నేను టేబుల్ 2 సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు ఆటోమేటిక్‌గా టేబుల్ 2లో ఆర్డర్ ప్లేస్ అయిద్ది చూడండి. అదే టేబుల్ 1 కదా! సెలెక్ట్ చేసుకుంది టేబుల్ 1. ఇప్పుడు నేను ఇది నాకు రన్నింగ్‌లోకి వస్తది చూడండి. అదే ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. ఏసీలో టేబుల్ 1 నాకిప్పుడు బ్లూ కలర్‌లో వచ్చింది చూసారా? బ్లూ కలర్ అంటే రన్నింగ్‌లో ఉంది. ఈ విధంగా మీరు ఏ టేబుల్స్ అయితే ఆ టేబుల్ మీరు అతికిస్తే స్కాన్ చేసి కస్టమర్ అక్కడి నుంచి మీరు ఆ మెనూ చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకే. కొత్త క్యూఆర్ కోడ్ మీరు జనరేట్ చేయాలంటే ఇక్కడ రిఫ్రెష్ ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే కొత్తది జనరేట్ అయిద్ది. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే ఇది మెయిన్‌ది. ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మెయిన్ ఇది. ఇవేంటంటే ఇండివిడ్యువల్ టేబుల్స్. ఇలా ఆటోమేటిక్‌గా క్యూఆర్ కోడ్స్ అన్ని జనరేట్ అయిద్ది. మీరు దీన్ని తీసుకెళ్ళి ఏ టేబుల్‌కి అయితే ఆ టేబుల్‌కి మీరు అక్కడ సో, ఇది టేబుల్ సెక్షన్. ఇది టేబుల్‌కి సంబంధించిన మెనూ ఆప్షన్స్. నెక్స్ట్ ఏంటంటే వెయిటర్ రిక్వెస్ట్. ఈ వెయిటర్ రిక్వెస్ట్‌లో ఏంటంటే మీరు కస్టమరు ఇప్పుడు ఇక్కడ కాల్ వెయిటర్ అని కనబడింది కదా! అక్కడ ఒకవేళ వెయిటర్‌ని పిలవాలనుకుంటే గనక ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఏ టేబుల్‌లో ఉన్నాడు కస్టమరు. మీరేంటంటే అక్కడ క్యూఆర్ కోడ్ అతికిచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ టేబుల్ నంబర్ కూడా కనబడుద్ది కాబట్టి ఆ టేబుల్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నోటిఫై క్లిక్ చేస్తారు. మీకు అక్కడ అడ్మిన్‌లో ఏంటంటే ఒక పాపప్ వస్తది ఇక్కడ మీకు. ఇలా పాపప్ వస్తది. సౌండ్ వస్తది. ఇప్పుడు నేను సౌండ్ మీకు ఇక్కడ మైక్‌లో రాకపోవచ్చు కానీ సౌండ్ వస్తది. ఏంటంటే మీకు మార్క్ అటెండెంట్ మీరు వెయిటర్‌ని పిలుస్తారో పలానా చోట అని వెళ్తారు. లేదా తన అకౌంట్ ఒకవేళ సెపరేట్ అకౌంట్స్ ఉంటే గనుక తనకి కనబడుతది. అవి నేను చూపిస్తా స్టాఫ్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో, డూ ఇట్ లీడర్ పెట్టాను. ఇక్కడ చూడండి నాన్ ఏసీలో టేబుల్ 1లో మనకి రిక్వెస్ట్ అయితే వచ్చింది. నేను మార్క్ క్లిక్ చేసి అటెండ్ అయితే గనక మార్క్ క్లిక్ చేశాను. రిక్వెస్ట్ కంప్లీట్ అయిద్ది ఈ విధంగా. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే మీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ టాప్‌లో బుక్ ఏ టేబుల్ అని కనబడుతుంది కదా! ఇక్కడ కస్టమర్ ఎవరైనా బుక్ చేసుకుంటే టేబుల్ అవి ఇక్కడ కనబడుతది. లేదు మీరు అడ్మిన్‌లో నుంచి కూడా లేదంటే మీ స్టాఫ్ ఎవరైనా సరే లేదా అడ్మిన్‌లో నుంచి కూడా మీరు మాన్యువల్‌గా బుక్ చేసుకోవచ్చు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి బుక్ చేస్తాను. ఇప్పుడు పలానా డేట్‌కి నేను ఒక పలానా టైంకి నేను ఒక బుక్ చేసేస్తాను. రిజర్వ్. ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతది. ఒకసారి నేను ఏం చేస్తానంటే డేట్ అనేది వచ్చింది చూడండి. సో, ఇది ఆల్రెడీ అంతకుముందు పాతదే. ఇప్పుడు నేను బుక్ చేసింది ఏంటంటే ఇది. సో, ఇక్కడ మీరు ఒకవేళ వస్తే గనక చెక్డ్ ఇన్ క్లిక్ చేస్తారు లేదా క్యాన్సిల్ క్లిక్ చేస్తారు.
మీరు ఇలా చూసుకుంటారు. ఓకే. ఇలా కావాలంటే మీరు టేబుల్ అసైన్ చేయాలన్నా ఈ యొక్క పర్టిక్యులర్ కస్టమర్‌కి మీరు 12 అన్న టేబుల్ మీరు అసైన్ చేయొచ్చు ఆ టైం. టేబుల్ అసైన్ చేసా చేంజ్ టేబుల్ కావాలంటే మీరు ఒకటి చేసుకోవచ్చు. సో, రిజర్వేషన్స్ మీరు ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పిఓఎస్. సో, పిఓఎస్ అలాగే ఆర్డర్స్, కేఓటీ వీటి గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. చాలా పెద్ద టాపిక్ ఇది. దానికన్నా ముందు ఈ చిన్నవి నేను కవర్ చేస్తాను ఫస్ట్. ఫస్ట్ ఏంటంటే కస్టమర్స్. ఈ యొక్క కస్టమర్స్ ఏంటంటే మీ యొక్క రెస్టారెంట్‌లో ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఆ యొక్క డీటెయిల్స్ అందరూ ఇక్కడ వస్తాయి. ఇప్పటి వరకు. సో, ఇక్కడ మీకు తర్వాత ఎన్ని ఆర్డర్స్ పెట్టారు ఆ యొక్క కస్టమర్ అనేవి ఇక్కడ ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే ఆర్డర్స్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు ఏంటి అనేది అక్కడ మీరు డీటెయిల్‌గా చెక్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి స్టాఫ్. ఈ కస్టమర్ డేటా మీరు కావాలంటే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. తర్వాత వచ్చేసరికి స్టాఫ్. ఇప్పుడు మీ యొక్క రెస్టారెంట్‌లో ఎవరైతే పని చేస్తున్నారో వెయిటర్ కానివ్వండి, లేకపోతే మేనేజర్ కానివ్వండి, లేకపోతే హెడ్ కానివ్వండి, లేకపోతే బ్రాంచ్ హెడ్ లేదంటే డెలివరీ అకౌంట్స్ ఇలా డెలివరీ బాయ్ అకౌంట్స్ ఇలా ఏంటంటే మీ రెస్టారెంట్స్‌లో ఎవరెవరు పని చేస్తున్నారో వాళ్ళ యొక్క వాళ్ళకి అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెంబర్‌ని యాడ్ చేస్తున్నా. పేరు ఏదో ఒకటి పెడుతున్నా. ఓకే. పాస్వర్డ్ ఏదో ఒకటి పెడుతున్నా. ఇక్కడ రోల్ వచ్చేసరికి అడ్మిన్ అకౌంటా లేదంటే బ్రాంచ్ హెడ్డా, వెయిటరా, చెఫా. సో, ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సేవ్. ఓకే. ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు దీనికన్నా ముందు మీకు స్టాఫ్ రోల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మీకు సెట్టింగ్స్‌లో ఓపెన్ చేస్తున్నా. సెట్టింగ్స్‌లో ఇక్కడ స్టాఫ్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు వెయిటర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాం కదా! ఆ వెయిటర్ అకౌంట్స్‌లో ఏమేమి కనపడాలి? ఇప్పుడు వెయిటర్ ఉంది. ప్రెజెంట్ ఏమున్నాయంటే మెనూ కనపడేటట్టు పెట్టాడు. ఇంకంతే. ఇంకేమీ లేదు ఇక్కడ. అంటే తను ఓపెన్ చేస్తే ఓన్లీ మెనూ ఒకటే కనపడుద్ది అంతే. అసలు వెయిటర్‌కి మీరు ఏమేమి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిటర్‌కి మెనూ కనపడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్డర్ ఇచ్చే విధంగా ఉండాలి. సో, మేనేజ్ కేఓటీ అంటే ఆర్డర్స్ మేనేజ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చేటట్టు ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఆర్డర్ కనపడాలి. ఆర్డర్ ఒకవేళ అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు. డిలీట్ చేసే ఆప్షన్ మీకు ఇవ్వాలా వద్దా అనేది మీరు చేసుకోవచ్చు. యాడ్ డిస్కౌంట్ ఇన్ పిఓఎస్ అంటే ఇవన్నీ ఏంటంటే కస్టమర్‌కి ఏమేమి కనపడాలనేది. ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మీకు వెయిటర్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. /లాగిన్ మొత్తం అందరికి లాగిన్ అకౌంట్ కామనే. ఇక్కడ మీరు తనకి క్రియేట్ చేశారు కదా డీటెయిల్స్ ఇచ్చి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే ఇది వెయిటర్ అకౌంట్. వెయిటర్ తన డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ చూడండి వెయిటర్‌కి ఆర్డర్ ఇచ్చేది పిఓఎస్ అంటే ఆర్డర్ ఇచ్చేది ఆర్డర్స్ మేనేజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఓకే. పిఓఎస్ క్లిక్ చేస్తారు ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ అయితే ఉంది కదా! మెనూ చూసుకునే ఆప్షన్ ఉంది. ఆర్డర్స్ ఇచ్చుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ నేను ఇంకో కొత్తది యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ ఆప్షన్ నేను యాడ్ చేశా. ఇక్కడ ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. రిజర్వేషన్స్ వచ్చింది చూసారా? ఇలా ఈ యొక్క అకౌంట్‌కి అసలు ఏమేమి డిస్‌ప్లే అవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఆ వెయిటర్ అకౌంట్‌కి ఏమేమి డిస్‌ప్లే అవ్వాలనేది ఇచ్చుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కొంతమందికి ఇప్పుడు బ్రాంచ్ హెడ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. బ్రాంచ్ హెడ్ ఉంది. అంటే మేనేజర్ అనుకోండి. మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేస్తే తనకేంటి అంత యాక్సెస్ కావాలి. కానీ కొన్ని యాక్సెస్ ఉండకూడదు. అంటే రిపోర్ట్స్ ఉండకూడదు. అంటే ఎంత సేల్ అయింది ఏంటి? ఎంత రెవెన్యూ వచ్చిందనేది అవి కనపడకూడదు. అలా పెట్టుకోవచ్చు. ఇలా మీరు కావాలంటే మీకు కొత్త రోల్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చెఫ్ ఉన్నాడు. చెఫ్‌కి ఏమి కనపడాలి? కేఓటీ అంటే కిచెన్ తనకి ఏమేమి కిచెన్ మేనేజ్ చేసుకునే ఆప్షన్ కనపడాలి. అంటే కిచెన్‌లోకి తనకి అసలు ఏమి వచ్చిందని చూసుకొని ఆర్డర్ తయారు చేస్తూ ఉంటాడు. ఇది ఉండాలి. ఓకే. ఇలా కాకుండా మీకు కొన్ని కొత్త రోల్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను మేనేజర్ రోల్ క్లిక్ చేస్తున్నా. ఒక కొత్త రోల్ నేను క్రియేట్ చేస్తున్నా. డిస్‌ప్లే నేమ్ ఉంది కదా! ఇది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ పెట్టా. పార్ట్నర్ అని ఒక పేరు పెట్టి పర్మిషన్స్ నేనేమి ఇవ్వట్లా. ఒక కొత్త రోల్ క్రియేట్ చేస్తున్నా పార్ట్నర్ అని రోల్. ఇక్కడ వచ్చింది చూడండి. దీనికి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇక్కడ నుంచి ఇచ్చుకుంటూ ఇవ్వచ్చు. ఇలా మీరు ఒక కొత్త రోల్ సృష్టించి తనకి ఏమేమి కనపడాలి అనేది కూడా మీరు ఇక్కడ యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ స్టాఫ్ అకౌంట్ క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఇక్కడ కొత్త రోల్ కనపడదు చూడండి పార్ట్నర్ అని చెప్పి కనపడింది కదా! ఈ విధంగా మీరు డెలివరీ బాయ్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. డెలివరీ బాయ్‌కి కూడా మీరు సొంతంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. డెలివరీ బాయ్ అని పెట్టి ఇలా డెలివరీ బాయ్ అకౌంట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఇప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్‌కి ఒక్కొక్క విధంగా ఉంటది. ఒక్కొక్క రెస్టారెంట్‌కి
మీకు కొంతమందికేంటంటే ఓన్లీ మేనేజర్ వరకే ట్యాబ్ యాక్సెస్ ఇస్తారు. లేదంటే ఫోన్ అకౌంట్స్ యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే వెయిటర్ ఏంటంటే కొంతమంది అంటే చదువుకోలేని వాళ్ళుంటారు. ఆపరేట్ చేయడం తెలియనోళ్ళుంటారు. వాళ్ళకి అకౌంట్స్ మీరు క్రియేట్ చేయలేరు. కొంతమంది ఏంటంటే ప్రొఫెషనల్స్ మొత్తం అందరూ కూడా ఆపరేట్ చేసే విధంగా ఉంటారు. ఇలా ఒక్కొక్క రెస్టారెంట్‌ని బట్టి చిన్నవాళ్ళు ఒక రకంగా ఉంటది. పెద్దవాళ్ళు ఒక రకంగా ఉంటది. సో, మేనేజ్ చేసుకునే విధానం బట్టి మీరు కావాలంటే కొత్త రూల్స్ సృష్టించి వాళ్ళకి డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ రోల్స్ అనేవి మీరు మేనేజ్ చేయొచ్చు ఇక్కడ. రోల్స్ అనేవి మీరు అసైన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ ఎగ్జిక్యూటివ్. సో, ఒక ఎగ్జిక్యూటివ్ అనేది మీరు జస్ట్ నేమ్ వరకే క్రియేట్ చేసి పెట్టండి. ఇది మీకు ఎక్కడ కనపడుద్దంటే పీఓఎస్‌లో మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు డెలివరీ ఆర్డర్స్‌కి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నేమ్ కనపడుద్ది. ఇప్పుడు చాలామంది డెలివరీ ఎలా మేనేజ్ చేస్తారంటే, వాళ్ళు బయటోళ్ళేం కాదు. వాళ్ళ రెస్టారెంట్‌లో ఎవరైతే వెయిటర్స్ ఉన్నారో, లేకపోతే రెస్టారెంట్‌లో లేదంటే ఒక కొత్త వ్యక్తిని ఒకటి పెట్టుకొని, ఆ రెస్టారెంట్ వరకే ఉంటాడు. తనకేదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈళ్ళేం చెప్తారంటే, పలానా ఆర్డర్ వచ్చింది తీసుకెళ్ళి పలానా అడ్రస్‌కి ఇవ్వని చెప్తే ఇస్తారు. మీకు స్లిప్‌లో ఉంటది. క్లియర్‌గా ఉంటది స్లిప్‌లో. అడ్రస్ ఉంటది, ఫోన్ నెంబర్ ఉంటది, అన్నీ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళి ఇస్తారు. సో, ఈ రెస్టారెంట్ వాళ్ళు అనేది ఆర్డర్స్ ఏంటంటే వాళ్ళ ఓన్ స్టాఫే వాళ్ళే తీసుకెళ్ళి డెలివరీ ఇస్తారు. ఓకే. సో, వాళ్ళ మనుషుల పేర్లు ఇక్కడ జస్ట్ మీరేంటంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు. వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ మేనేజ్ చేస్తారు ఏంటనేది ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ డేటాని మీరు కావాలంటే ఎక్స్‌పోర్ట్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి మీరు అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే స్టాఫ్ అకౌంట్‌లో క్రియేట్ చేస్తారు. స్టాఫ్ అకౌంట్‌లో డెలివరీ అని ఒక కొత్త రోల్ క్రియేట్ చేసుకొని, ఆ డెలివరీ అకౌంట్‌కి ఆ పర్సన్‌కి ఏమేమి యాక్సెస్ కావాలి? కస్టమర్ డేటా కనపడాలా? లేకపోతే కస్టమర్ ఆర్డర్స్ వరకే కనపడాలా? లేకపోతే తను ఆర్డర్ పెట్టుకునే విధంగా ఉండాలా? అనేది మీరు చూసుకొని జాగ్రత్తగా మీరు రోల్స్ అసైన్ చేసుకోండి. ఓకే. తర్వాత వచ్చేసరికి ఎక్స్‌పెన్సెస్. ఇప్పుడు మీ యొక్క రెస్టారెంట్‌లో కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రా మెటీరియల్స్ ఉంటాయి. వెజిటబుల్స్ డైలీ మీరు ఏమేమి కొంటున్నారని చెప్పి మీరు ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ అనేవి మీరు నీట్‌గా నోట్ చేసుకోవచ్చు. సో, ఎక్స్‌పెన్స్ కేటగరీస్. ఫస్ట్ కేటగరీస్ క్రియేట్ చేయండి. ఈ కేటగరీస్ ఏంటంటే ఫుడ్ ఐటెమ్స్‌కి ఒక ఎక్స్‌పెన్సెస్, శాలరీస్ కేటగరీ, శాలరీస్ లేదంటే యుటిలిటీస్ ఇలా ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇలా మీరు క్రియేట్ చేయొచ్చు. ఎక్విప్‌మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఈ ఎక్స్‌పెన్సెస్ అనేవి ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీరు దేనికి ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది చెప్పి ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రతిరోజు యాడ్ చేసుకుంటే ఏంటంటే 1 మంత్ అయ్యేసరికి మీరు టాలీ చేసుకోవచ్చు. మీకు ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్పి ఇక్కడ మీకు రిపోర్ట్స్‌లో ఆటోమేటిక్‌గా వస్తది. సేల్స్ రిపోర్ట్స్‌లో మీకు ఎంత ఎక్స్‌పెన్స్ అయింది, ఎంత సేల్స్ వచ్చింది, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఎప్పటికప్పుడు మీరు టాలీ చేసుకోవచ్చు. ఎవ్రీడే మీరు ప్రతిరోజు రిపోర్ట్స్ మీరు కావాలో చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పటి వరకు ఆర్డర్స్ వచ్చినాయి చూసారా? అదే కస్టమరు ఇది రెస్టారెంట్‌లో మీకు డైలీ ఆర్డర్స్ పడతాయి చూసారా? ఆర్డర్స్‌లో ఎవరైతే యూపీఐతో చేశారో ఏం చేశారో, ఎంత క్యాష్ వచ్చింది ఏంటి అనేది ఇక్కడ నుండి డీటెయిల్‌గా మీరు చూసుకోవచ్చు ఆ డేటా అనేది. మీరు ఈ డేటా కావాలంటే మీరు ఎక్స్‌పోర్ట్ పెట్టుకోవచ్చు. ఎక్సెల్ షీట్‌లో మీకు ఇలా ఎక్స్‌పోర్ట్ పెడితే ఏంటంటే డౌన్లోడ్ అయిద్ది ఎక్సెల్ షీట్‌లో. ఇలా ఎక్సెల్ షీట్‌లో డౌన్లోడ్ అయిద్ది. మీరు అక్కడ డీటెయిల్‌గా ఓపెన్ చేసుకొని ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్ట్స్. సేల్స్ రిపోర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్‌గా సేల్స్ రిపోర్ట్ అయితే ఉంటది. కరెంట్ మంత్, కరెంట్ వీకు మొత్తం బ్రేక్ డౌన్ అనేది మొత్తం చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ 7 డేస్ లేదంటే కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఇలా డీటెయిల్‌గా మీరు డేట్ వైస్ పర్టిక్యులర్‌గా మీరు షార్ట్ చేసుకొని ఈ డేటాని మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక మంత్‌కి కావాలి లేదా వీక్ కావాలనుకుంటే ఆ డేటా మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంతయింది ఏంటనేది. టోటల్ సేల్స్ ఎంతయింది, టోటల్ పేమెంట్స్ స్టెప్ వైజ్ వచ్చిన కార్డ్ ఎంత పే చేశారు, క్యాష్, యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎంత, అలాగే అడిషనల్ అమౌంట్స్ అంటే డిస్కౌంట్స్ మీరు ఏమైనా ఇచ్చారా, ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకున్నారా, ఆ డేటా అంతా వస్తుంది. ఇలా బ్రేక్ డౌన్ డిఎస్టీ ఎంత కలెక్ట్ చేశారు ఏంటని చెప్పి ఇలా మీకు డీటెయిల్‌గా మీకు ఓవర్‌వ్యూ కనబడుతుంది చూసారా? ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐటెమ్ రిపోర్ట్. సేల్స్ రిపోర్ట్ ఓవరాల్‌గా కనపడింది కదా! ఇప్పుడు ఐటెమ్ రిపోర్ట్ ఏంటంటే ఏది ఎంత క్వాంటిటీ సేల్ అయింది, అంటే ఒక్కొక్క ఐటెము ఎంత సేల్ అయింది, ఏంటి, ఏది ఎక్కువగా వెళ్తుంది, ఏది అసలు కొంటలేదు ఏంటి అనేది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అలాగే కరెంట్ డేట్ వైజ్ చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం రెవెన్యూ అంతా టోటల్ ఎన్ని క్వాంటిటీస్ సోల్డ్ అయింది ఏంటని చెప్పి ఇక్కడ మీరు రిపోర్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పర్టికులర్ ఐటెమ్ మీరు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకొని ఈ బిర్యానీలో మీకు ఏది అనేది మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. లేదంటే పిజ్జా సెలెక్ట్ చేస్తున్నా. పిజ్జాస్ వచ్చినాయి. ఇలా ఇక్కడ నుంచి మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ రిపోర్ట్. ఏ కేటగిరీ
ఎంత సేల్ అయింది, ఎంత అమౌంట్ అయింది ఏంటనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పర్టికులర్ డేట్ వైజ్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక లాస్ట్ ఇయర్ పెట్టా. బిర్యానీ అనేది ఎంత సేల్ అయింది బిర్యానీ కేటగిరీ ఇంత అమౌంట్ అయితే వచ్చింది. ఈ విధంగా మీరు కావాలంటే డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్‌పెన్స్ రిపోర్ట్స్ ఇప్పుడు నోట్ చేసుకుంటారు కదా ఇక్కడ మీకు ఎక్స్‌పెన్సెస్. అది ఓవరాల్‌గా ఇక్కడ మీకు రిపోర్ట్స్ అనేవి చూపిస్తది. నెక్స్ట్ సమ్మరీ రిపోర్టు, అవుట్‌స్టాండింగ్ రిపోర్టు. ఇవి మీరు వాడుతూ ఉంటే డేటా అనేది వస్తూ ఉంటుంది. ప్రెజెంట్ ఇది డమ్మీది కాబట్టి ఏమి లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో క్యాన్సిల్ డేటా వచ్చింది. మన కేఓటీ ఐటమ్స్ ఏమేమి రిమూవ్ చేసామో ఆ డేటా ఇక్కడ వస్తుంది. ట్యాక్స్ రిపోర్టు, జీఎస్టీ ఇవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ట్యాక్స్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాష్ రిజిస్ట్రీ. ఈ యొక్క క్యాష్ రిజిస్టర్ అనేది చాలామంది యూజ్ చేసుకోవచ్చు. అసలు ఇది ఏంటి అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంటర్ ఉన్నారు. కౌంటర్ దగ్గర ఇప్పుడు మనీ అనేది తీసుకుంటారు కదా, సేల్స్ అవుతూ ఉంటే మనీ తీసుకుంటూ ఉంటారు కౌంటర్ దగ్గర. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్లో కింద క్యాష్ రిజిస్ట్రీ ఇప్పుడు మీకు కొన్ని పిఓఎస్ మెషిన్స్‌లో విత్ క్యాష్ రిజిస్టర్ వస్తది చూడండి ఒకసారి. ఇది చూసారా? కింద ఇలా రిజిస్టర్ మీకు సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఇలా ఉంటుంది కింద క్యాష్ రిజిస్ట్రీ అంటే క్యాష్ పెట్టుకునేది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ రిజిస్ట్రీ వాడకుండా ఏం చేస్తారంటే వాళ్ళ ఇదేంటి డెస్క్ టేబుల్ ఉంటుంది. టేబుల్ దగ్గర చిన్న డెస్క్ లాగా అదే లాగి పెడుతూ ఉంటారు. అలా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం క్యాష్ రిజిస్టర్ అంటాం. ఇప్పుడు ఒక కౌంటర్ దగ్గర ఈరోజు ఎంత సేల్స్ అయినాయి తన దగ్గర మొత్తం క్లోజ్ అయ్యేలోగా కౌంటర్ క్లోజ్ అయ్యేలాగా ఎంత అమౌంట్ ఉంది అది అప్ చెప్పాలి. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే మీరు అక్కడ కౌంటర్ దగ్గర 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఆ కౌంటర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చేస్తారు కదా, ఎండింగ్ క్లోజ్ చేస్తారు. ఆ రిజిస్టర్ క్లోజ్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ ఉంది ఏంటనేది క్లియర్గా అమౌంట్ అది టాలీ అవ్వడం కోసం ఏంటంటే క్యాష్ రిజిస్టర్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీకు రోజు సేల్స్ అవుతున్నప్పుడు కౌంటర్ దగ్గర ఒక కుర్రోని పెట్టారు మీరు. అయితే ఆ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మీరు మొత్తం చూసుకునే దానికన్నా అంటే సేల్స్ అని చెక్ చేసుకుని దేనికి ఎంత వచ్చింది మీరు కౌంట్ చేసుకుని వాడి దగ్గర ఎంత మిగిలింది, క్యాష్ ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటి అనేది చెక్ చేసుకుని కౌంట్ చేసుకుని వెరిఫై చేసుకుని ఇది చాలా చాలా పెద్ద వర్క్. ఇప్పుడు తను మనీ అమౌంట్ తీసాడా లేదా కరెక్ట్గానే ఇస్తున్నాడు ఏంటి అనేది మనకు క్లారిటీ తెలియదు. ఈ క్యాష్ రిజిస్టర్ ఉండటం వల్ల ఏంటంటే అటువంటి సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను క్యాష్ రిజిస్టర్ ఓపెన్ చేశాను కదా, టుడే ఎంత క్యాష్ సేల్స్ అయినాయి ఏంటి ఇవన్నీ బ్రీఫ్గా వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు నేను క్యాష్ రిజిస్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు ఎంత నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఎంత. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అనండి. సో పిఓఎస్ ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. జస్ట్ ఏంటంటే నేను ఒక శాంపుల్ ఒక ఆర్డర్ ఇస్తున్నాను. ఇప్పుడు 390 రూపీస్ నేను ఒక ఆర్డర్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత కేఓటీ బిల్ అండ్ పేమెంట్ క్లిక్ చేశాను. ఈ ప్రింట్ వస్తుంది. ఓకే, సో అమౌంట్ అనేది క్యాష్లో తీసుకుంటున్నా, కంప్లీట్ పేమెంట్. ఓకే, ఇప్పుడు ఇది ఫుడ్ ప్రిపేర్ చేస్తాం ఎంత నేను క్లోజ్ చేస్తాను అండి. డెలివరీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను క్యాష్ రిజిస్టర్ ఇక్కడ 444 ఉంది కదా, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. ఆ 340 యాడ్ అయింది చూడండి, యాడ్ అయిందా? ఓకే, ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి మెల్ పిఓఎస్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఈసారి క్యాష్ క్లిక్ చేయకుండా యూపీఐ సెలెక్ట్ చేశాను. కంప్లీట్ పేమెంట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. చూడండి అమౌంట్ అనేది మారలేదు. ఎందుకంటే క్యాష్ రిజిస్టర్లో మనం క్యాషే పెడతాం. ఆ క్యాష్ మాత్రమే ఇక్కడ మనకి కౌంట్ అవుతుంది. మిగతా వేరే పేమెంట్స్ ఏమనేది ఇక్కడ కౌంట్ అవ్వదు. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు మీరు మాన్యువల్గా ఏమన్నా యాడ్ చేయాలంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్యాష్ ఉంది కదా, పలానా ఒక చికెన్ కొట్టి అతను ఎవరో వచ్చాడు, తనకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చారు, నోట్ చేసుకోవాలి కదా. తనకు ఒక 500 ఇచ్చారా? లేదంటే ఒక 500 కదా 200 ఇస్తున్నా, ఇచ్చారు. క్యాష్ ఇన్నా అవుటా? రీజన్ ఏంటి? చికెన్ షాపు వాడు ఎవరో వచ్చి మీకు సంథింగ్ ఇచ్చారు లేదా వాడికి అమౌంట్ ఇవ్వాలి. క్యాష్ ఇన్ అవుటా? మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయింది, క్యాష్ అవుట్. కన్ఫర్మ్ మైనస్ అయితే చూసారా? ఇప్పుడు మీ డ్రాయర్లో మీకు అక్కడ ఎంత ఉంది, మీది రిజిస్టర్ మీ దగ్గర కౌంటర్లో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, 712 ఉంది. ఇలా క్యాష్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రిపోర్ట్స్.
ఈ క్లోజ్ రిజిస్టర్ నేను తర్వాత చెప్తాను. రిపోర్ట్స్ ఏంటంటే క్యాష్ ఎంత వెళ్ళింది, క్యాష్ సేల్స్ ఎంత, మొత్తం ఇవన్నీ ఉన్నాయి. ఇవి నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అప్రూవల్స్. ఈ అప్రూవల్ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ డినామినేషన్స్ ఏంటంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే చూపిస్తాను ఉండండి. ఇప్పుడు రూపీ, ఫర్ రూపీ కాయిన్ యాడ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేనికి దానికి సపరేట్గా ఉంటాయి. 500 రూపీస్ కాయిన్స్, 500 రూపీస్, 200 రూపీస్, నెక్స్ట్ 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, లేదా 5 రూపీ కాయిన్స్, ఇలా సపరేట్గా ఉంటాయి. ఇలా మీరు ఏంటంటే మొత్తం అన్నీ యాడ్ చేయండి. అలాగే నోటు 100 నోట్ ఉంటుంది, 50 నోట్ ఉంటుంది, 10 రూపీస్ నోట్ ఉంటుంది. ఇలా ఏంటంటే మీరు ఇది ఎందుకు యాడ్ చేస్తామని నేను చెప్తాను. ఇలా ఏంటంటే మీరు మొత్తం అన్నీ యాడ్ చేసుకోండి. రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ యాడ్ చేయండి. రూపీస్ ఎన్ని ఉంటాయి, అది నోట్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ యాడ్ చేయండి. తర్వాత ఏంటంటే బిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ యాడ్ చేయండి. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మీకు క్యాష్ రిజిస్టర్లో మీరు ఈవినింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఎన్ని 100 రూపీస్ కాయిన్స్ వచ్చినాయి, తర్వాత ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ వచ్చినాయి, ఎన్ని 100 రూపీస్, ఎన్ని 1 రూపీ కాయిన్స్ వచ్చినాయి, ఇలా ఏంటంటే మీ దగ్గర ఉన్నాయి మొత్తం నోట్ చేస్తే ఇక్కడ 542 వచ్చింది చూసారా. మన దగ్గర ఎంత ఉంది క్యాష్లో, అక్కడ రిజిస్టర్ ఎంత ఉంది, 712 ఉంది. సో ఇవన్నీ వచ్చేటట్టు నీట్గా మొత్తం ఎక్కడికక్కడ వేయాలి. సో దీనికి మ్యాచ్ చేస్తాను నేను. 12 రూపీస్ యాడ్ చేయాలి, ఇక్కడ 12 పెడతాను. ఓకే, సో మ్యాచ్ అయింది. అంటే మ్యాచ్ అవ్వడం కాదు, మీ దగ్గర ఏమి ఉన్నాయని ఇక్కడ మీరు నోట్ చేస్తారు. మీకు 1 రూపీస్ ఎన్ని వచ్చినాయి, 10 రూపీస్ ఎన్ని వచ్చినాయి క్లియర్గా కౌంట్ చేసి నోట్ చేసి సబ్మిట్ కొడతారు. కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు అప్రూవల్స్లో హెడ్ ఉంటాడు కదా, హెడ్ ఏంటంటే చెక్ చేసుకుని మొత్తం రిపోర్ట్ చూస్తాడు. రిపోర్ట్ చూసి చెక్ చేసుకుంటాడు. అంతకుముందు క్యాష్ ఎంత ఉంది ఏంటి మొత్తం చెక్ చేసుకుని ప్రింట్ కావాల్సి ప్రింట్ చేసుకుంటాడు. ఓకే అయిన తర్వాత అప్రూవల్ చేసేస్తాడు, లేదా రీఓపెన్ కొడతాడు, అప్రూవ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్యాష్ రిజిస్టర్ ఫ్రెష్గా మార్నింగ్ వచ్చిన తర్వాత మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది, అక్కడ రిజిస్టర్ ఎంత ఉందో నోట్ చేస్తారు. రిజిస్టర్లో ఏమీ లేకపోతే 0 పెడతారు, లేదంటే రిజిస్టర్లో ఒక 500 రూపీస్ ఉంది, ఎంత ఇనిషియల్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఈ విధంగా వచ్చినట్టు మీరు నోట్ చేసుకుంటారు. ఎప్పుడు క్యాష్ అమౌంట్ ఏదంతా అయితే వచ్చిందో ఆ అమౌంట్ అంతా ఆటోమేటిక్ నోట్ అవుతుంది. మీరు మాన్యువల్గా కావాలంటే మాన్యువల్గా నోట్ చేయొచ్చు. అంటే ఆర్డర్ కాకుండా మీకు ఎవరో వచ్చి పలానా అమౌంట్ అని చెప్పి ఇచ్చారు, ఒక 600 ఎంతో ఇచ్చారు, అవన్నీ క్యాష్ ఇన్ కింద రీజన్ ఇచ్చేసి క్యాష్ ఇన్ కింద మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ షేప్ డ్రాప్ ఏంటంటే మీ దగ్గర ఒక 1 lakh వచ్చింది, సరిపోలేదు, నిండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 1 lakh ఇక్కడ మీరు సరే 1 lakh వద్దు, ఒక 1000 రూపాయలు వచ్చింది, నిండిపోయింది అనుకోండి. ఆ 1000 రూపాయలు తీసుకెళ్ళి వేరే ఒక చెక్ దగ్గర పెడతారు. పెట్టిందో సేఫ్ డ్రాప్ అని క్లిక్ చేస్తారు. అప్పుడు మీ దగ్గర రిమైనింగ్ ఎంత ఉందంటే 100 రూపాయలు ఉంది. అలా నిండిపోతే సేఫ్ డ్రాప్ చేస్తారు. ఇప్పుడు క్లోజ్ చేసేటప్పుడు మీ దగ్గర రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉందో చూసుకుంటారు, చూసుకొని సబ్మిట్ కొడతారు. ఇప్పుడు అప్రూవల్స్లో తను చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడే చెక్ చేసుకుంటాడు ఎంత ఉంది ఏంటి అనేది, ఒకసారి రిపోర్ట్ చెక్ చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ సేల్స్ ఏమని ఏంటి అని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ ఇన్ ఎవరెవరైతే అమౌంట్ ఇచ్చారో, నెక్స్ట్ షేప్ డ్రాప్ అమౌంట్ ఎక్కడ ఎంత వెళ్ళింది ఏంటి చూసుకుంటాడు. సో ఇది క్యాష్ రిజిస్టర్ గురించి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్వెంటరీ. ఒకసారి ఇన్వెంటరీ ఓపెన్ చేస్తున్నాం. ఈ ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నారు కదా, మీకు రా మెటీరియల్స్ చాలా అవసరం వస్తాయి. అంటే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నారు అనుకోండి, బిర్యానీలో మీకు చికెన్ కావాల్సి వస్తుంది, అలా రకరకాలుగా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఐటమ్స్. అవి డైలీ అసలు ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత రిమైనింగ్ ఉన్నాయి, ఇలా మొత్తం ట్రాకింగ్ కోసం ఇన్వెంటరీ అనేది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే యూనిట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు పాలు డైలీ మీకు పోస్తున్నారు, పాలు దేంట్లో కొలుస్తే లీటర్లో. అలాగే చికెన్ వస్తుంది, చికెన్ ఎంత కేజీస్లో తీసుకున్నారు. లేదంటే కనుక యూనిట్స్ అంటే ఇప్పుడు ఐటమ్స్, ఇప్పుడు చికెన్ కేజీస్లో కాకుండా మొత్తం అంటే ఇప్పుడు మీకు సొంత యూనిట్స్ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఓల్ సింబల్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు కేజీస్. లేదా ఇప్పుడు మీరు 1 hen సంథింగ్
సెకండ్‌లోకెళ్ళింది. అంటే ఇప్పుడు మొత్తం చికెన్ అంతటా పాటేస్తుంది. ఒక 10 చికెన్‌లు 10 కోళ్ళు ఇచ్చారు మీకు. లేదా ఒక 20 కోళ్ళు ఇచ్చారు. అలా 1 హెన్, 2 హెన్, 3 హెన్ అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన యూనిట్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఐటెమ్ ఇప్పుడు కూరగాయలు వస్తున్నాయి. కూరగాయలు దేంట్లో కొలుస్తారు? కేజీస్‌లో కొలుస్తారు. మీ ఫస్ట్ యూనిట్స్ అనేవి మీరు ఇక్కడ మెజర్ పెట్టుకోండి. ఇక్కడ నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇన్వెంటరీ ఐటమ్స్. అసలు మీకు డైలీ అసలు ఏమేమి యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు చికెన్ వాడుతున్నారు, లేదంటే కూరగాయలు ఇప్పుడు అని మీకు తెలుస్తది కదా! డైలీ మీరు ఏమేమి వండుతున్నారు, ఏమేమి ఖర్చు అవుతున్నాయి, డైలీ ఏమేమి కొంటున్నారు ఏంటి అనేది మీకు మొత్తం ఐటెమ్స్ అనేవి మీకు మీ దగ్గర ఉంటాయి. సో, అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోండి ఫస్ట్. సో, ఇక్కడ నోట్ చేసుకోవాలంటే దీనికన్నా ముందు మనం కేటగిరీస్ అనేవి క్రియేట్ చేయాలి. ఇక్కడ కేటగిరీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. అది ఎక్కడంటే ఇక్కడ ఇన్వెంటరీ కేటగిరీస్ అని ఉంది కదా! ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ కేటగిరీస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఐటెమ్స్‌ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటెమ్ అయితే యాడ్ చేస్తాను. ఇందుట్లో రైస్ యాడ్ చేస్తున్నా. ఇలా రైస్, బిర్యానీ రైస్ ఇలా ఉంటాయి. మీ ఇష్టం. మీరు ఏవైతే వాడుకుంటారో అవి ఏ కేటగిరీలోకి వస్తున్నాయో ఆ కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి దేంట్లో కొలుస్తారు కిలోస్‌లో. ప్రైస్ ఎంత? కేజీ ఎంత బియ్యం మీకు? ఒక రూ. 50 అలా మీరు వేసుకోండి. డిస్క్రిప్షన్ కావాలంటే మీరు రాసుకోండి. తర్వాత వచ్చేసరికి ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థ్రెషోల్డ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బియ్యం ఒక 5 కేజీల దాకా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు నేను 1000 కేజీలు ఆర్డర్ పెట్టా. అన్నీ వాడేసా. నాకు 5 కేజీలే మిగిలింది. 5 కేజీలు ఎప్పుడైతే 5 కేజీల దాకా వచ్చిందో నాకు నోటిఫికేషన్ రావాలి. అది థ్రెషోల్డ్ ఇది. రీస్టాక్ చేయమని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మీకు సప్లయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ముందు సప్లయర్స్‌ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడికొచ్చి ఇప్పుడు యాడ్ సప్లయర్ క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు చికెన్ మీకు ఒకళ్ళ దగ్గర నుండి వస్తుంది. కూరగాయలు ఒకళ్ళ దగ్గర నుండి వస్తుంది. ఇలా మీకు బల్క్‌గా ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కళ్ళ సప్లయర్స్ కొంటూ ఉంటారు కదా! ఫస్ట్ సప్లయర్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఐటెమ్స్‌ని యాడ్ చేయండి. ఇన్వెంటరీ క్లిక్ చేసి రైస్ ఏదో ఒక కేటగిరీ నేను సెలెక్ట్ చేస్తాను. ఒక బియ్యం కేజీ ఎంతంటే నాకు రూ. 50కి ఇస్తున్నారు. ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు. థ్రెషోల్డ్ వచ్చేసరికి 5 కేజీల దాకా రాగానే నాకు నోటిఫికేషన్ రావాలి. సప్లయర్ ఎవరు? ఇది. సో, ఆటో రీలోడ్ క్వాంటిటీ కావాలంటే పెట్టుకోవచ్చు. సేవ్ చేసేసి క్లిక్ చేయండి. థ్రెషోల్డ్ ఏంటంటే ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఎళ్తది. ఆ పర్టిక్యులర్ 5 కేజీస్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తది. ఓకే. ఇలా మీరు ఐటెమ్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే డైలీ ఏది వాడుతున్నారో కూరగాయలు, మసాలాలు ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇన్వెంటరీ స్టాక్ అన్నందుకు దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డైలీ నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ స్టాక్ ఎంట్రీ క్లిక్ చేస్తున్నా. నాకు స్టాక్ ఇన్ అంటే నాకు ఒక లోడ్ వచ్చింది. చికెన్ లోడ్ వచ్చింది. ఏ రోజు వచ్చింది, టైం ఎంత వచ్చింది. ఐటెమ్ ఏంటి? చికెన్ లేదా రైస్ మీ ఇష్టం. చికెన్ వచ్చింది. ఎంత క్వాంటిటీ తీసుకొచ్చాడో ఒక 100 కేజీలు తీసుకొచ్చాడు. ఓకే. ప్రైస్ ఎంత ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాం కదా ముందు. లేదు ఆ ప్రైస్ కాకుండా మీకు ఇంకా ఎక్కువకి ఇచ్చాడు లేదా ఇంకా తక్కువకి ఇచ్చాడు కావాలి మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ప్రైస్ అయితే ముందు మనం పెట్టుకున్నాం. అది ఇక్కడ వచ్చింది. డేట్ ఏ రోజు డేట్కి ఇచ్చాడు, ఏ డేట్కి మనకు వచ్చింది, సప్లయర్ ఎవరు, ఆ సప్లయర్ ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం. సేవ్ చేసి క్లిక్ చేసాం. ఇలా స్టాక్ ఇన్ అయితే వచ్చింది. యాడ్ అయింది. మన దగ్గరికి యాడ్ అయింది. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి మొత్తం అంతా యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ అవుట్ అంటే మన దగ్గర నుంచి ఖర్చు అయింది. ఇప్పుడు బిర్యానీకి మీరు చేయడానికి ఇప్పుడు రైస్ ఉంది. రైస్ ఒక నిమిషం ఉండండి. రైస్ మీకు చికెన్ యాడ్ చేస్తారు. మనం స్టాక్ ఏమి రైస్ యాడ్ చేయలేదు కాబట్టి చికెనే. బిర్యానీ వాడడానికి నాకు ఒక 50 కేజీలు ఖర్చు అయింది. సేవ్ చేసి క్లిక్ చేస్తున్నా. నాకు మైనస్ అవుతుంది. నాకు ఉన్న దాంట్లో నుంచి ఇది మైనస్ అవుతుంది. అన్నీ మీకు తర్వాత చూపిస్తాను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే రిపోర్ట్స్లో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి వేస్ట్. ఏదైనా చికెన్ మీకు పాడైపోయింది. ఇప్పుడు నేను చికెన్ క్లిక్ చేస్తున్నా. నాకు చికెన్ అనేది ఒక 10 కేజీస్ అనేవి పాడైపోయింది. వేస్ట్ ఏంటి దేనికి స్పాయిల్ అయింది లేదా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి ఇలా మనం వేస్ట్ కింద నోట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి ఈ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు క్వాంటిటీని, ఇన్వెంటరీని. కొంతమంది బ్రాంచెస్ ఉంటాయి. మెయిన్ బ్రాంచ్ నుండి సబ్ బ్రాంచెస్కి వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు ఇన్వెంటరీ. లేదంటే కొంతమంది ఫ్రాంచైజీలు ఇస్తారు. ఆ ఫ్రాంచైజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి క్వాంటిటీ అనేది డైలీ సప్లై చేస్తూ ఉంటారు. ఫ్రాంచైజ్ క్వాంటిటీ ఇస్తూ ఉంటారు. ఇలా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్వెంటరీ మూవ్మెంట్స్ అనేవి ఇప్పుడు మనకి చికెన్ ఎంత వచ్చింది, ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది మొత్తం అంతా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా డీటెయిల్గా మనం చూడవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కావాలంటే ఫిల్టర్ చేసుకుని ఏది ఎంత అయింది, ఏంటి, ఏమంత ఎంత అనేది ఇక్కడ ఓవరాల్గా టోటల్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెసిపీస్. ఇదేంటంటే ఇప్పుడు
ఈ స్టాక్ అనేది ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనేవాడు ఈరోజు ఒక బిర్యానీ ఒక 10 మంది కొన్నారు. బిర్యానీ ఒక 10 మంది ఆర్డర్ ఇచ్చారు. ఆటోమేటిక్‌గా బిర్యానీకి వాడే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! అవి ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీకు తెలిసిద్ది కదా! ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను బిర్యానీ కాదు గానీ మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తానండి. మెనూ ఐటెమ్ సంథింగ్ ఇది తీసుకోండి. చిల్లీ ఫిష్ తీసుకోండి. ఫిష్ అనేది ఈ మెనూకి మీరు ఎంత ఫిష్ వాడుతున్నారు? ఎంత కేజీ వాడతారా? హాఫ్ కేజీ వాడతారా? ఇప్పుడు 0.5 పెట్టా. ఇది సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్డర్ ఇచ్చారో ఆటోమేటిక్‌గా మీకు మీ ఇన్వెంటరీలో నుంచి చికెన్ అనేది హాఫ్ కేజీ కట్ అవుతది. ఓన్లీ చికెన్ అనే కాదు, మీరు ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి ఎవరైతే ఈ ఐటెమ్ యాడ్ చేశారో ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఇన్వెంటరీలో నుండి డిడక్ట్ అవ్వాలి. చికెన్ అని కానివ్వండి, లేదంటే మీరు యాడ్ చేస్తారు కదా! క్వాంటిటీ అంతా ఇక్కడ పెట్టొచ్చు. ఓకే. మీకు అర్థమైంది కదా! అప్పుడు ఏంటంటే మీరు మాన్యువల్‌గా నోట్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఎప్పటికప్పుడు క్వాంటిటీ అనేది డిడక్ట్ అవుతది. మీరు ఇక్కడ రిపోర్ట్స్‌లో చూడొచ్చు. ఏది ఎంత స్టాక్ ఉంది, ఏది ఎంత రిమైనింగ్ ఉంది ఏంటని మీరు ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాచ్ రెసిపీస్. సో బ్యాచ్ రెసిపీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టీ అనే ఒకటి రెసిపీ క్రియేట్ చేస్తాను. ఇదేంటంటే మీకు లీటర్స్‌లో కొలుస్తారు. నేను ఒకేసారి ఎంతమందికి సరిపడక పెట్టానంటే బ్యాచ్ సైజ్ వచ్చేసరికి ఒక 200 మందికి పెట్టాను. ఎక్స్పైరీ డేట్ నేను 1 డే సంథింగ్ పెడుతున్నా ఒక రోజుకి. సో ఇన్వెంటరీ దీనికి ఖర్చు అయ్యేది అంటే మిల్క్. ఇక్కడ నేను ఏం చేశానంటే మిల్క్ ముందు యాడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మిల్క్ అనుకోండి. క్వాంటిటీ ఎంత, మిల్క్ ఎంత నేను ఖర్చు పెట్టాను 200 లీటర్స్. ఓకే. ఇక్కడ నేను ఇప్పుడు మెనూ ఐటెమ్స్‌లో మీకు టీ ఒకటి, చాయ్ ఒకటి సంథింగ్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ టీ, చాయ్ అనుకోండి. అవి యాడ్ చేయాలి మీకు అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు ఒకళ్ళు ఒక టీ ఆర్డర్ పెడితే, ఇది టీ అనుకోండి. టీ ఆర్డర్ పెడితే నాకు ఎంత ఖర్చు అయిద్దంటే చిన్న గ్లాస్ ఎంత ఉంటుంది 150 ml. 150 ml అంటే ఎలా చేయాలంటే 0.150 150 ml. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ నేను ఎంత పెట్టాను 200 లీటర్స్ పెట్టాను కదా! అందుట్లో నుంచి 150 తగ్గిద్ది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాయ్ ఆర్డర్ పెట్టారు. అందుట్లో నుంచి లేదంటే ఒక పని చేయండి మీకు ఇంకా క్లియర్‌గా చెప్తా. ఇప్పుడు మిల్క్ అనేది నేను ఖర్చు పెట్టాను. మిల్క్ ఒక బ్యాచ్ రెసిపీ క్రియేట్ చేశాను. మిల్క్‌తో నేనేం చేశానంటే చాయ్ ఒకటి, టీ ఒకటి ఇలా మొత్తం చాలా మెనూ ఐటెమ్స్ దీనికి లింక్ అయింది కదా! సో ఒకళ్ళు ఆర్డర్ ఇస్తే ఎంత ఖర్చు అవుతది? ఇలా సేవ్ క్లిక్ చేసా. ఇప్పుడు ఈరోజు నేను 200 మందికి పెట్టాను కదా! నాకు 150 మందే ఆర్డర్ పెట్టారు. 150 మంది ఆర్డర్ పెడితే నాకు రిమైనింగ్ ఎంత ఉంటది మిల్క్? 50 లీటర్లు ఉంటది. సో అలా ఏంటంటే బ్యాచ్ రెసిపీ పెట్టుకోవచ్చు. ఇండివిడ్యువల్ రెసిపీ పెట్టి ఆటోమేటిక్‌గా డిటెక్ట్ అవుతది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచ్ ఇన్వెంటరీ. ఇది ఒకేసారి బల్క్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక రెసిపీ క్రియేట్ చేశారు కదా! అది క్వాంటిటీ ఒకేసారి మీరు బల్క్‌గా కావాలంటే పెట్టొచ్చు. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్చేజ్ ఆర్డర్. క్రియేట్ క్లిక్ చేసా. ఇప్పుడు మీరు సప్లయర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే సొంతంగా మీరేదన్నా ఆల్రెడీ కాకుండా సొంతంగా మీరేదన్నా మాన్యువల్‌గా ఆర్డర్ పెడుతున్నారు. ఇప్పుడు ఒక మార్కెట్‌లోకెళ్ళి మీరు సొంతంగా పెట్టుకుంటున్నారు. యాడ్ చేసుకుంటున్నారు. పర్చేస్ చేస్తున్నారు. సో చికెన్ మీరు ఎంత కొన్నారు? ఇలా మీరు ఫస్ట్ ఐటెమ్స్ యాడ్ చేసుకుంటారు అయ్యి మీరు మాన్యువల్‌గా ఎళ్లి మార్కెట్‌లోకి మీ సొంతంగా మీరు ఆర్డర్ పెట్టారు. అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేసిన లిస్ట్ ఇది. ఓకే. తర్వాత సప్లయర్స్ చూసాం. నెక్స్ట్ రిపోర్ట్స్. ఇక్కడ మీకు డీటెయిల్‌గా రిపోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చికెన్ క్వాంటిటీ ఎంత, ఏంటి మొత్తం డీటెయిల్‌గా ఇక్కడ ట్రాక్ అయింది. మీరు డేట్ వైజ్ మొత్తం చూసుకోవచ్చు. ఇది ఒకసారి చెక్ చేయండి మొత్తం. ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్, పర్చేజ్, ఆర్డర్ పేమెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచ్ రిపోర్ట్స్. బ్యాచ్ ప్రొడక్షన్ రిపోర్ట్, కన్జంప్షన్ రిపోర్ట్ అంటే ఒకేసారి ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది. నెక్స్ట్ దానికి దీనికి కంపారిజన్, వేస్ట్ అండ్ ఎక్స్పైరీ రిపోర్ట్ ఇవన్నీ చాలా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి సెట్టింగ్స్ ఆటో పర్చేజ్ ఆర్డర్ ఇలా ఉన్నాయి. ఇది కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్వెంటరీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇన్వెంటరీ ఏంటంటే మన యొక్క స్టాక్ని మనం మేనేజ్ చేసుకోవడం. జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తున్నారో, మీరు బుక్స్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇన్వెంటరీ, దాన్నే మీరు ఇక్కడ సాఫ్ట్వేర్లో మీకు తగ్గట్టు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే పిఓఎస్ అలాగే ఆర్డర్స్, కేఓటీ ఈ మూడిట్ల గురించి చూద్దాం. మెయిన్ ఈ సాఫ్ట్వేర్ అంతా మ్యాక్సిమం ఎక్కువగా మనం యూజ్ చేసేదంటే 3 అంటే 3 కూడా ఫస్ట్ పిఓఎస్ ఓపెన్ చేస్తున్నా. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్. మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకునేది ఇది. ఈ స్క్రీన్లో నుంచి మనం ఆర్డర్ తీసుకుంటాం. కస్టమర్ మీ దగ్గరికి వచ్చారు,
ఆర్డర్ చెప్తారు. వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళది ఇక్కడ మీకు పైన ఆప్షన్స్ చూడండి. మీరు లిస్ట్‌లో ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఇలా పెట్టుకోవచ్చు. డ్రాప్ డౌన్ కింద పెట్టుకోవచ్చు. లేదంటే గనక ఇలా మీరు పెట్టుకోవచ్చు. ఈ కేటగిరీస్. ఓకే. కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చెప్పారు. మీరు ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని ఇవ్వచ్చు. లేదంటే గనక ఇక్కడ మీరు డైరెక్ట్‌గా చికెన్ అని కొట్టంగానే మీకు వచ్చేస్తది. చికెన్‌కి సంబంధించిన అన్నీ వస్తే ఇలా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. లేదంటే గనక కేటగిరీస్ ఉన్నాయి కదా! బిర్యానీ క్లిక్ చేయండి. మీకు బిర్యానీస్ వస్తాయి. లేదంటే గనక పిజ్జాస్ క్లిక్ చేస్తే పిజ్జాస్ వస్తాయి. ఇలా ఇక్కడ నుంచి మీరు ఐటెమ్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ రీసెట్ ఉంటే మొత్తం ఇక్కడ మీరు ఏదైతే చేశారో మొత్తం రీసెట్ అవుతది. ఓకే. నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తే ఆర్డర్ టైప్ ఏంటి? మనకి 3 టైప్స్ ఉంటాయి. డెలివరీ, పికప్, డైన్ ఇన్. డైన్ ఇన్ అంటే అక్కడ టేబుల్ మీద కూర్చుని తినేవాళ్ళు. పికప్ ఏంటంటే ఈ ఆర్డర్ పెడతారు. లేదంటే మీ దగ్గరకు వచ్చి ఆర్డర్ పెడతారు. వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అంతే. డెలివరీ ఏంటంటే వాళ్ళ ఇంటికాడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు. మీరు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్తారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను డైన్ ఇన్ పికప్ సెలెక్ట్ చేస్తున్నాను. లేదా డైన్ ఇన్ ఏదన్నా జస్ట్ సెలెక్ట్ చేయండి. మీరు చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ డీటెయిల్స్ మీరు కావాలంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ క్లిక్ చేసి ఒకవేళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే మీరు సెట్ చేయొచ్చు. లేదంటే కనుక కొత్త నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుని వాళ్ళ అడ్రస్ యాడ్ చేసి సేవ్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే వాళ్ళు ఎప్పుడు పికప్ డేటు ఎప్పుడు వచ్చి తీసుకుంటారు మీరు కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. మనం స్లిప్ వేస్తాం, ఆర్డర్ తయారైతే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అలా కూడా ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా వచ్చినాయి, సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మనకి డిస్కౌంట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సబ్ టోటల్ GST1, GST2 ఉన్నాయి కదా, ఇవి మీకు నేను ఆల్రెడీ సెట్టింగ్స్ చెప్పేటప్పుడు ఈ GST గురించి ఇక్కడ వస్తుంది. GST నెంబర్ యాడ్ చేయడం, ఇక్కడ మీకు ట్యాక్స్ ఐడి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మన స్లిప్లో కనబడుద్ది. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్సెస్ కాడ ఆల్ ట్యాక్సెస్ క్లిక్ చేస్తున్నా. జనరల్గా ఏంటంటే ఒకటే ఉంటుంది, 5% అలాగే కలెక్ట్ చేస్తారు. నేను రిమైనింగ్ తీసేస్తున్నా. ఓకే. ఒకసారి రీఫ్రెష్ చేస్తా. ఇక్కడ బాత్ చూడండి. ఓకే. ఇప్పుడు మనకి GST ఒకటే వచ్చింది చూసారా. ఓకే. 5% వచ్చింది. ఇప్పుడు మనకి GST 5% ఒకటే వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఒక ఐటెం అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేశాను. ఇక మనకి GST 5% అయితే వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఏదో ఒక డేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ డీటెయిల్స్ నేమ్ ఒకటే పెడుతున్నా. ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో డేట్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే కనుక డేట్ ఏం పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఐటెం యాడ్ చేసిన తర్వాత డిస్కౌంట్ కావాలంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఉంటుంది. యాడ్ డిస్కౌంట్ క్లిక్ చేసి డిస్కౌంట్ ఫిక్స్డ్ రేటా లేకపోతే పర్సంటేజా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటన్స్ గురించి తెలుసుకుందాం. దీనికన్నా ముందు నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను చూద్దాం. ఒకవేళ చేంజ్ ఆర్డర్ ఓకే. ఒకవేళ మనం డైనింగ్ సెలెక్ట్ చేస్తే కనుక డైనింగ్ క్లిక్ చేస్తే అంటే అక్కడ కూర్చుని తినేవాళ్ళు టేబుల్ అసైన్ చేసుకోవచ్చు. ఏ టేబుల్లో వాళ్ళు కూర్చుంటున్నారో ఆర్డర్ అంటే ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్ దగ్గర వెయిటర్ ఉంటాడు. వెయిటర్ అక్కడ ఆర్డర్ తీసుకుంటారు. ఫస్ట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కౌంటర్ దగ్గరకు వచ్చి పలానా నాన్ ఏసీ టేబుల్ 1లో ఏమేమి ఆర్డర్స్ ఇచ్చారని చెప్పి ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మీరు మార్చుకోవాలంటే టేబుల్ ఇది క్లిక్ చేసి మీరు మార్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మెర్జ్ టేబుల్స్. ఇప్పుడు కొంతమంది పార్టీ కోసం వస్తారు. ఒక 3-4 టేబుల్స్ కలిపేస్తాం మనం. ఇలా మీరు మెర్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ. కస్టమర్ మనకు ఫోన్ చేసి లేదా మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాడు. సో మనం ఏంటంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. లేదా మనం పెట్టాలనుకుంటే కనుక మనకు ఫోన్ చేస్తాడు, మనం పెట్టాలనుకుంటే కనుక డెలివరీ పర్సన్ మనం అసైన్ చేస్తాం. ఏమేమి ఆర్డర్ పెట్టాడో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేస్తాం. ఈ విధంగా టైప్స్ ఉన్నాయి చూసారా. ఇది ఇప్పుడు ఇలా మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి నేను డాష్బోర్డ్కి వెళ్తున్నా. ఇందులో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఆ పాపప్ అనేది మనం ముందుగానే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఆర్డర్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కస్టమ్ ఆర్డర్ టైప్స్ ఇక్కడ డిజబుల్ చేసాం కదా పాపప్, దీన్ని ఎనేబుల్ చేస్తే కనుక సేవ్ చేంజెస్. ఇప్పుడు నేను POS క్లిక్ చేస్తే నాకు పాపప్ అడుగుతుంది ముందే. ఇలా ముందుగానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ సైట్ మీరు ఓపెన్ చేసినా సరే
అవును. అండ్ ఇప్పుడు రెస్టారెంట్ సైట్ ఓపెన్ చేసినా మీకు పాపప్ అడుగుతది. ఫస్ట్ ముందుగా ఏది అనేది ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనుక మీరు డిజబుల్‌లో పెడితే సెట్టింగ్స్‌లో ఆర్డర్ సెట్టింగ్స్‌లో కస్టమ్ ఆర్డర్ టైప్స్‌లో మీరు గనక డిజబుల్‌లో పెడితే డిఫాల్ట్‌గా ఏది కనపడాలి? జనరల్‌గా ఏంటంటే డిఫాల్ట్‌గా పికప్ పెట్టుకుంటారు ఎక్కువగా. సేవ్ చేంజెస్. ఇప్పుడు నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. నాకు అడగదు. డిఫాల్ట్ ఏం పెట్టాం పికప్ పెట్టేసాం అది వచ్చేసింది. ఈ విధంగా పాపప్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఓకే. ఇప్పుడు నేను ఒక ఐటెమ్ సెలెక్ట్ చేస్తున్నా. సో, ఐటెమ్ యాడ్ చేశా. సో, ఐటెమ్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈ బటన్స్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది మనం డ్రాఫ్ట్‌లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. డ్రాఫ్ట్‌లోకెళ్తది. కావాలంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇది కంటిన్యూ చేయొచ్చు. ఓకే. జనరల్‌గా కేఓటీ, కేఓటీ అండ్ ప్రింట్, కేఓటీ బిల్ పేమెంట్. అలాగే బిల్ అండ్ పేమెంట్, బిల్ అండ్ ప్రింట్. ఈ బటన్స్‌కి డిఫరెంట్ ఏంటంటే దీనికన్నా ముందు మీరు ఒక కాన్సెప్ట్ తెలుసుకోండి. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టి ఇదేంటంటే రెస్టారెంట్‌ని బట్టి చేంజెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళేంటంటే కిచెన్స్ ఉంటాయి. కిచెన్ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటది. లేదా ఒక ట్యాబ్ ఉంటది. అక్కడ దాన్ని కేఓటీ అంటాం. అక్కడ ఆటోమేటిక్‌గా వస్తది. లిస్ట్ వస్తది ఏమేం కావాలో. అవి దాన్ని చెక్ చేసుకొని వాళ్ళేంటంటే రెడీ చేస్తారు. చెఫ్ రెడీ చేస్తారు. అది పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి. అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ వాళ్ళేంటంటే వాళ్ళ దగ్గర ఒకటే కంప్యూటరు. అది కూడా మెయిన్ డెస్క్ దగ్గర ఉంటది. కిచెన్ దగ్గర ఏమి ఉండదు. స్టాఫ్ అక్కడ ఏమి ఉండదు. ఏం చేస్తారంటే వీడే కేఓటీ అండ్ ప్రింట్. ఇప్పుడు పెద్ద రెస్టారెంట్ ఏంటంటే జస్ట్ దీన్ని కేఓటీకి పంపించేస్తే అక్కడ వాళ్ళు చూసుకుంటారు, తయారు చేస్తారు. లేదు చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కేఓటీ సెపరేట్‌గా స్టాఫ్ ఉంటారు ఏమి ఉండదు. ఒకటే కంప్యూటర్ ఉంటది కాబట్టి కేఓటీ అని ప్రింట్ కొడితే ఏంటంటే స్లిప్ వస్తది. కేఓటీ అని ప్రింట్ కొడితే ఇలా స్లిప్ వస్తది. ఈ స్లిప్ ప్రింట్ తీసి ఆ వెయిటర్‌కి ఇస్తాడు. అక్కడికెళ్ళి చెఫ్ దగ్గరికెళ్ళి రెడీ చేపిస్తారు. లేదంటే గనక మన దగ్గర వచ్చే కస్టమర్ ఉంటాడు కదా! వాడికిస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కేఓటీ బిల్ అండ్ పేమెంట్. ఇది క్లిక్ చేసామంటే ఇప్పుడు మన దగ్గరకొచ్చి ఒకసారి ఐటెమ్స్ యాడ్ చేస్తున్నా. నేను కేఓటీ అది తర్వాత చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే ఈ పీఓఎస్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు నేను కేఓటీ బిల్ అండ్ పేమెంట్ క్లిక్ చేశా. ఇప్పుడేమవుద్దంటే మనకి స్లిప్ వస్తది. దీంతో పాటు ఇక్కడ చూడండి ఇంకా ఈ స్క్రీన్ వచ్చింది చూసారా? అంటే వాళ్ళు మన దగ్గర అక్కడ స్కానర్ పెడతాం. పక్కన ఫోన్‌పే డబ్బా స్కానర్ పెడతాం కదా! వాళ్ళు పేమెంట్ చేసేస్తారు. వాళ్ళు దేంతో లేదా క్యాష్ ఇచ్చేది క్యాష్ సెలెక్ట్ చేస్తాం. యూపీఐ అయితే యూపీఐ పక్కన స్కాన్ చేసి చేసేస్తారు. కంప్లీట్ క్లిక్ చేస్తాం. ఓకే. కంప్లీట్ క్లిక్ చేస్తాం. దీన్ని ప్రింట్ తీసుకెళ్ళి వాడికిస్తాం ఈ బిల్లు. ఓకే. సో, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒక ఐటెమ్ యాడ్ చేశాను. నాకు స్లిప్ ఏం అవసరం లేదు. స్లిప్ ఏం అవసరం లేదు. వాడు కస్టమర్ వచ్చాడు నా దగ్గరికి. నేను బిల్లు కొట్టాను. నాకు బిల్ వస్తది. ఇలా బిల్ వస్తది. ప్రింట్ తీసి ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాడ్ పేమెంట్ క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది వాడు దేంతో చేసాడో అది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఇది మల్టిపుల్ స్టెప్స్. నెక్స్ట్ ఇంకోటేంటంటే బిల్ అండ్ ప్రింట్. ఒక ఐటెమ్ యాడ్ చేస్తున్నా. ఇదేంటంటే ఓన్లీ బిల్ వరకే వస్తది. ఇదేంటంటే బిల్లుతో పాటు మనకి పేమెంట్ పాపప్ వస్తది. ఇదేంటంటే ఓన్లీ బిల్ అండ్ ప్రింట్. అంటే ఇది ఓన్లీ బిల్ డిస్‌ప్లే అవుద్ది. ఇది బిల్ అండ్ ప్రింట్ వచ్చేస్తది. ఆ బిల్ ఏదైతే ఉందో అది ప్రింట్ వచ్చేస్తది. బిల్ ప్రింట్ వచ్చేస్తది. ఓకే. ఇది మీకు అర్థమైంది కదా! ఇది ఓన్లీ కేఓటీకి పంపిస్తది. ఇప్పుడు ఒక ఐటెమ్ యాడ్ చేశా. ఇది ఓన్లీ కేఓటీకి పంపిస్తది. ఇది కేఓటీకి పంపిస్తం పాటు ప్రింట్ వస్తది. ఆ స్లిప్ వస్తది. ఇది కేఓటీకి పంపిస్తది. ఆ స్లిప్ వస్తది. అండ్ పేమెంట్ స్క్రీన్ కూడా వస్తది. ఇది ఓన్లీ బిల్ ఒకటే. బిల్ ఒకటే జనరేట్ అయ్యిద్ది. ఇది ఓన్లీ బిల్ జనరేట్ అవుతాం పాటు మనకి ఆ పేమెంట్ స్క్రీన్ వస్తది. ఇది ఓన్లీ బిల్ జనరేట్ అవుతది. అలాగే ప్రింట్ వస్తది ఆటోమేటిక్‌గా స్లిప్. ఇలా ఏంటంటే మీ రిక్వైర్‌మెంట్ బట్టి మీ ఒకవేళ పెద్ద స్టాఫ్ అయితే ఆటోమేటిక్‌గా కేఓటీ ఉంటది. కొంతమంది అంత పెద్దది ఉండదు. చిన్న చిన్న మేనేజ్ చేస్తూ ఉంటారు. అది మీ రెస్టారెంట్‌ని బట్టి మీకు ఏదైతే ఈజీగా ఉందో, ఏదైతే మేనేజ్ చేస్తున్నారో అదే మీరు మెయింటైన్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఒక ఐటెమ్ యాడ్ చేశాను కదా! దీన్ని కేఓటీకి పంపిస్తున్నా. కేఓటీకి పంపిస్తే ఏంటంటే కిచెన్ ఆర్డర్ టికెట్. ఇప్పుడు ఒకసారి నేను డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఆర్డర్స్‌లో కేఓటీ, ఆర్డర్స్ 2 ఉన్నాయి. నేను కేఓటీ ఓపెన్ చేస్తున్నా పక్కన. ఇది కేఓటీ అలాగే ఆర్డర్స్ ఓపెన్ చేస్తున్నా. ఇది సౌండ్ వస్తది మీకు. పాపప్ వస్తే సౌండ్ వస్తది. ఓకే. ఇది క్లోజ్ చేసేస్తున్నా. మనకొచ్చిన ఆర్డర్స్ అన్నీ ఇవి.
ఇది కేఓటీ. కేఓటీలో ఇన్ కిచెన్ ఫస్ట్ కిచెన్‌లోకి మనకు వస్తది కదా! కేఓటీలోకి వస్తది. కిచెన్ దగ్గరకొచ్చిన తర్వాత అక్కడ ఒకేళ మెయింటైన్ చేస్తే గనక అక్కడ చెఫ్ ఉంటే గనక అక్కడ ట్యాబ్ ఉంటది. లేదంటే అక్కడ స్క్రీన్ ఉంటది. చూసుకుంటాడు ఏమొచ్చిందనేది. ఓకే. ఈ ఆర్డర్‌లో మనకి ఏమొచ్చింది? ఆలు క్యాప్సికమ్ వచ్చింది. సంథింగ్ వచ్చింది. ఇది తను కుకింగ్ రెడీ స్టార్ట్ చేస్తే గనక స్టార్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఒకసారి నేను ఇంకొక ఆర్డర్ పెడతాను. ఇక్కడ మల్టిపుల్ ఐటెమ్స్ ఉంటే ఏంటి అనేది ఒకసారి చూపిస్తా. ఇప్పుడు నేను ఇది పెట్టాను. చికెన్ ఫ్రై పెట్టా. ఇది పెట్టాను. మల్టిపుల్ ఉన్నాయి కదా! ఇప్పుడు కేఓటీకి పంపించా. ఒకసారి నేను కేఓటీని రిఫ్రెష్ చేస్తున్నా. కిచెన్‌లోకి ఏమొచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి ఈ ఆర్డర్ ఇప్పుడు చేశాం కదా! 2 పెట్టాడు. ఇప్పుడు నేను ఇది తయారు చేస్తున్నప్పుడు ఏంటంటే స్టార్ట్ క్లిక్ చేస్తా. తయారవుతది. అలాగే ఇది స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ క్లిక్ చేస్తే తయారవుద్ది. ఓకే. ఇప్పుడు నాకు ఇది రెడీ అయిపోయిందనుకోండి. నేను మార్క్ రెడీ క్లిక్ చేస్తే ఏమైద్దంటే అలాగే ఇది రెడీ అయింది కదా! నెక్స్ట్ ఇది కూడా నేను రెడీ అని క్లిక్ చేస్తా. ఇప్పుడు ఏమైద్దంటే ఆర్డర్ అనేది నాకు రెడీలోకెళ్ళిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే తయారు చేసి ఇచ్చేస్తాడు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా ఫుడ్ ఈజ్ రెడీ క్లిక్ చేస్తే ఎళ్తది. లేదంటే గనక దీన్ని మాత్రం స్లిప్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకునే ఆప్షన్ ఉంది. దీన్ని ప్రింట్ తీసుకొని అక్కడ చూసుకుంటాడు. ఒకవేళ రెడీ అయితే రెడీలో సెలెక్ట్ చేస్తాడు. లేదంటే గనక ఈ ఐటెమ్ లేకపోతే క్యాన్సిల్ క్లిక్ చేస్తాడు. క్యాన్సిల్‌లోకి వెళ్తది. రీజన్ ఏంటి? సంథింగ్ క్యాన్సిల్ క్లిక్ చేస్తే క్యాన్సిల్‌లోకి వెళ్తది. ఓకే. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దీన్ని సర్వ్ చేయాలి. వెయిటర్ వచ్చి తీసుకువెళ్తాడు. వెళ్ళిపోతే గనక సర్వ్‌లోకి వెళ్ళిపోద్ది. సర్వ్ చేసేస్తే వెళ్ళిపోద్ది. ఇది కూడా తీసుకుంటాడు. సర్వ్ చేస్తాడు. వెళ్ళిపోద్ది. ఓకే. ఇప్పుడు ఆర్డర్స్‌లో చూద్దాం. ఆర్డర్స్‌లో ఇక్కడ మాకు స్టేటస్ ఏం ఆర్డర్స్ వచ్చినాయి ఏంటి అని మొత్తం ఇక్కడ లిస్ట్ తెలుస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే ఫుడ్డు ఆల్రెడీ మనం సర్వ్డ్ పెట్టాం కాబట్టి వెయిటర్ తీసుకెళ్ళాడు కాబట్టి ఇక్కడికొచ్చింది. ఇక్కడ మనం డెలివరీ చేసేస్తాం అయిపోయింది. ఒకవేళ బిల్లు ఇప్పుడు తను మన దగ్గర కౌంటర్ దగ్గరకొచ్చాడు. పలానా ఆర్డర్ అని చెప్పాడు. లేదంటే వెయిటర్‌ని బిల్ అడిగాడు. వెయిటర్ ఏంటంటే డెస్క్ దగ్గరకొచ్చి ఆ టేబుల్ నెంబర్ అంతా సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడేంటి మనం ఏం చేస్తామంటే బిల్ అండ్ పేమెంట్ క్లిక్ చేస్తాం. వాళ్ళు దేంతో పే చేశారు చూసుకుంటాం. అది సెలెక్ట్ చేసుకుంటాం. క్యాష్ ఇస్తే క్యాష్ కంప్లీట్ క్లిక్ చేసేస్తాం. అయిపోద్ది. ఇది ప్రింట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇలా. ఈ ప్రింట్ ఏమేమి డిస్‌ప్లే అవ్వాలి ఏంటనేది ఇక్కడ మీకు ఉంది కదా! ఇవి మీరు ఎక్కడ చూడాలంటే సెట్టింగ్స్‌లో ఇక్కడ రెసిపీ సెట్టింగ్స్ అని ఉంటది. ఇక్కడ మీకు స్లిప్‌లో ఏమేమి డిస్‌ప్లే అవ్వాలని ఆప్షన్స్ ఉంటాయి. దీని ప్రకారంగా మీరు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ప్రింట్ తీసేటప్పుడు నాకేంటంటే పాపప్ వస్తుంది కదా! ఇలా పాపప్ కాకుండా ఆటోమేటిక్‌గా నాకు ఇన్‌స్టెంట్‌గా ప్రింట్ వచ్చేయాలి. ఆ ప్రింట్ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. అండ్ ఆ ప్రింట్ రావడానికి మీకు థర్మల్ ప్రింటర్ వాడాలి. ఇప్పుడు మీకు థర్మల్ ప్రింటర్ ఉంటది. ఇది థర్మల్ ప్రింటర్ మీకు ₹1000 అలా ఉంటది. ఇది. జస్ట్ మీకు ఏంటంటే బ్లూటూత్ ఉంటది. వైర్‌లెస్ ఉంటాయి. లేదంటే వైర్‌తో ఉంటది. జస్ట్ ఇది థర్మల్ ప్రింటర్ అంటాం. ఇది మీకు వచ్చేసరికి 58 ఎంఎం, 72 ఎంఎం, 128 ఎంఎం ఇలా 3 టైప్స్ ఉంటాయి. అవి నేను మీకు చూపిస్తాను. ఇది మీకు ₹1000, 2000 లోపే ఉంటది. ఇది గనక తీసుకొని ఉంచుకోవాలి మీరు. థర్మల్ ప్రింటర్. అండ్ ఒక్కసారి ఇయన్నీ క్లోజ్ చేసేస్తాను. ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పీఓఎస్ మీకు అర్థమైంది కదా! ఇక్కడ నుంచి ఆర్డర్ తీసుకుంటాం. ఆర్డర్స్ తీసుకుంటాం. టైప్ ఇవన్నీ చూసాం. తర్వాత వచ్చేసరికి కేఓటీ సెక్షన్ చూసాం. అలాగే ఆర్డర్స్. మనం ఏం ఆర్డర్స్ వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం. దాని స్టేటస్ చూసుకుంటాం. ఇది పెయిడ్ చేసేసారు. ఇది ఇంకా బిల్ అయింది. పే చేయలేదు. ఇది పే చేసేసారు. ఇది పే చేయలేదు. దీన్ని క్లిక్ చేస్తాం. బిల్ అండ్ పేమెంట్ సెలెక్ట్ చేస్తాం. అయిపోద్ది. ఈ విధంగా వస్తది. సో, ఇప్పుడు ప్రింట్ మనకి పాపప్ వస్తుంది కదా! ఈ పాపప్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు థర్మల్ ప్రింటర్ ఒకటి కొనుక్కోవాలి. మీకు సెట్టింగ్స్‌లోకి వస్తే డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వస్తే ఇక్కడ ప్రింటర్ సెట్టింగ్స్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ప్రెజెంట్ మనకి పాపప్ అయితే వస్తుంది. డిఫాల్ట్ అయితే మనం ప్రింటర్ ఏం సెటప్ చేయలేదు కాబట్టి ప్రెజెంట్ మనకి బ్రౌజర్ పాపప్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ బ్రౌజర్ పాపప్ వస్తుంది. ప్రింట్ నొక్కితే ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని పాపప్ వేస్తాం. అలా కాకుండా ముందు ప్రింటర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ముందు మీరు ఏం చేయాలంటే మీ యొక్క సిస్టమ్‌లో ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. టార్గెట్ ప్రింటింగ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఓపెన్ చేయండి.
మీకు ఓపెన్ అవుతది. ఇది మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి రన్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతది. ఇలా ఓపెన్ అయింది కదా! ఇప్పుడు దీనికి కావాలంటే మీరు టాస్క్ బార్‌లో మీరు పిన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ మీరు మీ యొక్క యూఆర్ఎల్ ఉంది కదా! యూఆర్ఎల్‌కి ఏపీఐకి. యూఆర్ఎల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. కాన్ఫిగర్ క్లిక్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేయండి. అలాగే ఏపీఐకి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ అయింది. డన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ మీ సిస్టమ్‌కి ప్రింటర్స్ కనెక్ట్ చేస్తే ప్రింటర్స్ అనేవి ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతది. డిస్‌ప్లే అయిన తర్వాత ప్రింటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీన్ని మోడిఫికేషన్ చేయాలి. ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మనం డిఫాల్ట్ అనేది మనం పాపప్ కాకుండా మనం మన యొక్క థర్మల్ ప్రింటర్ సైజ్ ఎంత 56 80 112 సెలెక్ట్ చేసుకున్నాం. ఈ యొక్క అనేది ఇమేజ్ రూపంలో ప్రింట్ ఏ టైప్‌లో రావాలి ఇమేజ్ సెలెక్ట్ చేయండి. లేదా పీడీఎఫ్ అయితే పీడీఎఫ్ అప్డేట్ క్లిక్ చేయండి. సో, ఈ ప్రింటర్ సెటప్ చేయాలి ఫస్ట్. డైరెక్ట్ మీకు యాప్ ఉంది కదా! సెటప్ చేస్తేనే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ఇక్కడ మనం ప్రింటర్ సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసి ఉంచాం కదా! అప్పుడు మీరు ఏదైతే మీరు పీఓఎస్‌లో లేదా ఆర్డర్స్‌లో ఇక్కడ కేఓటీ అని ప్రింట్ లేదు ఏది ప్రింట్ కొట్టినా మీకు ఆటోమేటిక్‌గా పక్కన వస్తది. ఇప్పుడు మీకు చూపిస్తాం అయితే కుదరట్లేదు. పక్కన ఏదైతే ప్రింటర్ మీరు థర్మల్ ప్రింటర్ సెలెక్ట్ చేస్తారో అది వచ్చేస్తది. పాపప్ రాకుండా డైరెక్ట్‌గా ప్రింట్ వచ్చేస్తది. సో, మీరు సాఫ్ట్‌వేర్‌లో ఏం చేయాలంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రింటర్ సెటప్ కాడ మీకు ఇక్కడ ప్రింటర్ కనబడుద్ది. థర్మల్ ప్రింటర్ మీరు సెలెక్ట్ చేస్తే ఇక మీకు ప్రింటర్ కనబడుద్ది. ఆ ప్రింటర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రింటర్ ఏదైతే అది డిస్‌ప్లే అయితే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమంటే మీరు అక్కడ ప్రింట్ క్లిక్ చేస్తే మీ థర్మల్ ప్రింటర్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఒకవేళ ఇది మీరు సెటప్ చేసుకునేటప్పుడు మీకు డౌట్ ఉంటే కనుక మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎనీడెస్క్ ద్వారా మీకు నేను సెటప్ చేసి చూపిస్తాను. మీకు ప్రాబ్లమ్ లేదు. లేదంటే కనుక మీరు సెటప్ చేసుకోకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీకేంటంటే పాపప్ వస్తది. పాపప్ వచ్చినా సరే ఒకసారి నేను ఇది క్లిక్ చేస్తున్నా. ప్రింటర్ సెట్టింగ్స్‌లో మాక్సిమం ప్రెజెంట్ పీఓఎస్ మెషిన్స్ ఏంటి మాక్సిమం అందరు రెస్టారెంట్స్ యూజ్ చేసేది విండోసే. విండోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే గనక మీరు ఈ డైరెక్ట్ కాకుండా పాపప్ సెలెక్ట్ చేసుకొని కొంతమంది ఏంటంటే థర్మల్ ప్రింటర్ కాకుండా నార్మల్ ప్రింటర్ యూజ్ చేస్తారు. నార్మల్ ప్రింటర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఒకసారి నేను పీఓఎస్ ఓపెన్ చేస్తున్నా. లేదా ఒకసారి అనండి ఆర్డర్స్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ప్రింట్ కొట్టామనుకోండి. ఇలా పాపప్ వస్తది కదా! ఇక్కడ మనం ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు డెస్టినేషన్. ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ కొట్టగానే వచ్చేస్తది. సో, ఇలానే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ప్రింటర్ అన్నా మన సాఫ్ట్‌వేర్ ద్వారా అన్నా మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పీఓఎస్ అంటే ఏంటి? ఆర్డర్స్, కేఓటీ ఇవి చూసుకున్నారు మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఒకవేళ లేదు చిన్న టిఫిన్ సెంటర్ అనుకోండి. మీకు ఒక సినారియో చెప్తే టిఫిన్ సెంటర్ నార్మల్‌గా ఏంటి? అక్కడికి వస్తాడు. వచ్చి ఆర్డర్ చెప్తాడు. వాడికి స్లిప్ ఇస్తారు. పేమెంట్ చేస్తే స్లిప్ ఇస్తారు. సో, ఇలా అనుకోని ఏం చేయాలంటే పీఓఎస్ ఓపెన్ చేస్తారు. ఆర్డర్ చెప్తారు. చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే కేఓటీ బిల్ ప్రింట్ కొడతారు. లేదంటే బిల్ అని పేమెంట్ కొట్టేస్తారు. కేఓటీకి ఏం పంపించకుండా ఏంటంటే బిల్ అని పేమెంట్ కొట్టేస్తారు. వాళ్ళు పక్కన ఫోన్‌పే ద్వారా క్యాష్ అది స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు. పేమెంట్ అయిపోద్ది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ కొడితే ఆ ప్రింట్ స్లిప్ తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ప్రింట్ తీసేసి వాడికి ఇస్తాం. వాడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే టిఫిన్ వాడి దగ్గర ఉన్నారో అక్కడికి ఇచ్చి టిఫిన్ తీసుకొని తింటాడో వెళ్ళిపోతాడు. లేదా పార్సల్ చేసుకొని వెళ్ళిపోతాడు. వాడిష్టం. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ పాపప్ వస్తుంది చూసారా? పేమెంట్ దగ్గర పాపప్ వచ్చింది కదా! ఈ పాపప్ ఆప్షన్స్ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే క్యాష్ అయితే క్యాష్ సెలెక్ట్ చేసుకుంటారు ఇది. నెక్స్ట్ స్ప్లిట్ బిల్ ఏంటంటే నలుగురొచ్చారు. సో, నలుగురికి ఒక్కొక్కరికి ఎంత పడుతుందనేది మనకు బిల్ స్ప్లిట్ చేసాం. ఒక్కొక్కరికి ఎంత పడుతుంది నలుగురు. లేదా ఐదుగురొచ్చారు. ఎంత పడుతుంది ఒక్కొక్కరు. ఆ అమౌంట్ ఒక్కొక్కరు ఇస్తారు. మనం కంప్లీట్ కొడతాం అయిపోద్ది. లేదు స్ప్లిట్ బిల్‌లో అమౌంట్ ప్రకారంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇద్దరున్నారు. ఒకళ్ళేమో ఒక రూ. 100 ఇచ్చారు. రిమైనింగ్ ఎంత అవుతది చూసుకోండి. సో, ఈ విధంగా చూసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.
అలాగే ఇంకోటేంటంటే కొంతమంది టిప్ ఇస్తారు. టిప్ సెలెక్ట్ చేసుకొని మనం ఎక్స్‌ట్రా టిప్ అనేది రూపీస్‌లో అయితే ఎంతైతే అంత యాడ్ చేసుకోవచ్చు. రూ. 5 రూ. 10 వాళ్ళు ఎంతిస్తే అంత సేవ్ చేస్తే టిప్ ఒకటి యాడ్ అయ్యిద్ది ఈ అమౌంట్‌కి. నెక్స్ట్ ఇంకోటేంటంటే కొంతమందేంటంటే ఇక్కడ బిల్ అమౌంట్ మనకి ఎక్స్‌ట్రా అయితే లేదా తక్కువ అయితే ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. ఇలా ఈ నంబర్స్ ఉంటాయి. అమౌంట్ అనేది మోడిఫై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తున్నా. సో, పీఓఎస్ అర్థమైంది కదా! అలా ఏంటంటే మీ రెస్టారెంట్‌ని బట్టి పెద్ద సైజ్ అయితే పెద్ద మీరు ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారో దాని ప్రకారంగా ఈ ఆప్షన్స్ అనేవి మీరు యూజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఈ కస్టమ్ డిస్‌ప్లే ఉంది కదా! ఇది నేను డెమో చూపిస్తాను. ఇప్పుడు నేను పీఓఎస్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ చూడండి ఎంప్టీగా ఉంది కదా! ఇప్పుడు పికప్ అయితే పికప్, డెలివరీ అయితే డెలివరీ, డైన్ ఇన్ అయితే డైన్ ఇన్. ఇప్పుడు నేను డైన్ ఇన్ సెండ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ డైన్ ఇన్‌కి మారింది. అలాగే ఇప్పుడు నేను డెలివరీకి మార్చుతున్నా. ఇక్కడ డెలివరీకి మారింది. ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ప్రొడక్ట్స్ యాడ్ అవుతాయి. ఇదేంటంటే కస్టమర్‌కి అటేపు ఇప్పుడు మీరు సో, ఇలా డబుల్ స్క్రీన్స్ ఉంటాయి కదా! ఒకటి మీకు కనపడిద్ది. ఒకటి ఏంటంటే కస్టమర్‌కి కనపడిద్ది. ఒకటి కస్టమర్‌కి కనపడిద్ది. ఒకటి మీకు కనపడిద్ది కదా! అలాగా ఇది మీకు ఇది కస్టమర్‌కి కనపడే అటేపు స్క్రీను. ఎంతైద్ది ఏంటి ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటాడు ఏంటి మొత్తం చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను బిల్ అండ్ పేమెంట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇప్పుడు పేమెంట్ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ నుంచి వాళ్ళు స్కాన్ చేసి పే చేస్తారు. సో, ఈ విధంగా పేమెంట్ చేసిన తర్వాత నేను కంప్లీట్ క్లిక్ చేస్తా. ఈ విధంగా ప్రింట్ తీసి వాళ్ళకిస్తా. సో, మీకు అర్థమైంది కదా! సెకండ్ స్క్రీన్ ఏ విధంగా కనపడుతుందని చెప్పి. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకోటొచ్చింది చూడండి. ఇలా సెకండ్ స్క్రీన్ మీద కనపడేది. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఒక 2 డేస్ మీరు దీని గురించి మీరు 2 డేస్ మొత్తం ఒకసారి అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఈజీగా అలవాటయిపోద్ది. ఒకవేళ మీకు ఇన్‌కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ఏదైనా అర్థం కాకపోయినా ఎక్కడైనా స్టక్ అయినా సరే మీరు కాంటాక్ట్ అయితే ఎనీ డెస్క్ ద్వారా కనెక్ట్ అయ్యి మీకు క్లారిఫై చేస్తాం మొత్తం.